జనాలు మరీ అంత తెర్రిపప్పల్లా కనిపిస్తున్నారా అని నాకు అర్థం కావట్లేదు. 2 యాంగిల్స్‌లో మళ్ళీ ఒక యాంగిల్‌లో కూడా కాదు. ఒకటి 'బిగ్ బాస్' యాంగిల్‌లో, 2 అక్కడున్న కంటెస్టెంట్ యాంగిల్‌లో. రెండిట్లోనూ ఆడియన్స్‌ని పిచ్చోళ్ళు చేస్తున్నారు అనుకుంటున్నాను. ఒకటేంటంటే 'బిగ్ బాస్' యాంగిల్‌లో అంటే సంజన గారు ఎలిమినేట్ అయ్యారు తీసుకొచ్చారు. ఆవిడ లోపలికి వెళ్ళడానికి బ్యాటరీ 100% అవ్వాలి. దానికోసం 'బిగ్ బాస్' నలుగురిని సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ నలుగురిలో ఎవరైనా సరే చెయ్యకపోతే దయామయుడు, కరుణామయుడు అని 'బిగ్ బాస్' ఇంకొక ఛాన్స్ ఇస్తాడు. వాళ్ళు కూడా చేయకపోతే అగైన్ దయామయుడు నెంబర్ 2, కరుణామయుడు నెంబర్ 2 ఆయన 'బిగ్ బాస్' ఇంకొక ఛాన్స్ ఇస్తాడు. వాళ్ళు చేయకపోతే మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఇస్తాడు. ఏంది ఇది? మీరు నలుగురిని ఎంచుకున్నారు. ఆ నలుగురిలో ఎవరైనా 100% అవ్వలేదు. మీరు వెనక్కి పంపించేయాలి. లేదంటే హౌస్ కొని సాక్రిఫైసెస్ చేయాలి అని పెట్టి అవి ఒకటి తీస్తూ ఉండాలి. అలా తీస్తే ఎవరు చేయరు. అందుకని నలుగురు అని చెప్పి ప్రెషర్ పెట్టారు. వాళ్ళ చేత బలవంతంగా చేయించారు. వాళ్ళు ఇది ఒక యాంగిల్. యాక్చువల్గా అయితే దీన్ని ఒక తీసుకొచ్చాం, ఎలిమినేట్ చేసాం, పంపించాం, సీక్రెట్ రూమ్లో పెట్టాం, 2-3 రోజులు ఉంచాం, లోపల పంపించేసాం అంటే అయిపోయేది, సింపుల్, కరెక్ట్ ఉండేది. 'బిగ్ బాస్' ఇలా డ్రామా చేయాల్సిన అవసరం ఉండేది కాదు. 4 అని 5 అని 6 అని 7 అని ఏంది ఇది? 7 లేచారు. ఇది ఒక యాంగిల్. రెండో యాంగిల్ మన కంటెస్టెంట్లు రత్నాలు రా మన వాళ్ళు. అసలు బ్రో మీరు కాంపిటేటర్సా? మీరు ఎవరు అసలు నాకు అర్థం కాలేదు. ఇమాన్యుల్ అంటే పోనీ అమ్మ వాళ్ళకేదో బాండింగ్ ఉంది, రేపు పొద్దున్న ఏదైనా వస్తే ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటారు. రేపు ఇమాన్యుల్ పవర్ వస్తే సంజయ్ గారికి ఇస్తారు, సంజయ్ గారి పవర్ వస్తే ఇమాన్యుల్కి ఇస్తారు. అక్కడ ఒక ప్రిఫరెన్సే ఉంటుంది. ఎవరైనా కంటెస్టెంట్ హౌస్లోంచి వెళ్ళిపోతే బయటికి ఇట్టి ఏడ్చినా లోపల అందరూ డ్యాన్స్లే చేస్తారు. అంటిల్ అన్లెస్ వాళ్ళతో మనకు ఒక హ్యూజ్ బాండ్ ఉంటే తప్పితే ఏడవడు ఒరిజినల్గా. అలాంటిది మీరు ఆవిడ వెళ్ళిపోతుందంటే డాన్స్ సాక్రిఫైజులు చేసి డాన్స్ లేకుండా ఆవిడని ఎందుకు తీసుకొచ్చారో నాకు అర్థం కాల. ముఖ్యంగా బర్నీ గారు అండ్ తనూజ గారిని ఆవిడ సతాయిస్తానే ఉంది 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి. అయినా ఆవిడ కాఫీ నన్ను డిఫెండ్ చేశారు కొంతమంది ఫ్యాన్స్. ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో అన్న కాఫీ అనేది ఒక ఎమోషను, కాఫీ లేకపోతే మైండ్ పనిచేయదు, అందుకని ఆవిడ అరిచారు అది అని. బ్రో ఒక్కరోజు 2 రోజులు కాఫీ లేకపోతే నరిచిన ఆవిడ ఇప్పుడు త్రూఅవుట్ ద సీజన్ కాఫీ లేకుండా మరి గేమ్ ఆడగలరా, టాస్క్లు ఆడగలరా? ఆడలేరు కదా. వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకోవాలి కదా. స్వార్థం ఏంటి? వాళ్ళ గేమ్ అది. బర్నీ అన్న ఓటేసి ఆవిడని బయటికి పంపించేసి ఆ డబ్బా కోసం 'బిగ్ బాస్' హౌస్లో నుంచే వెళ్ళిపోతాను అన్న ఆయన, లాకెట్ కోసం 'బిగ్ బాస్' నుంచి వెళ్ళిపోతాను అన్న ఆయన ఈరోజు చిటికలో స్టోరీలో పెట్టేశారు. ఎందుకు? దాంతో పని అయిపోయింది. దాని ఎమోషన్ బయట పెట్టేసాం. మనకి ఆడియన్స్లో నేమ్ కావాలంతే. ఆ కెప్టెన్సీ టాస్క్ అయిపోయిన తర్వాత కూడా అంతే, నాకు ఆడియన్స్లో పేరు వస్తుంది అన్న భావనలో ఉన్నారు ఆయన. ఆడియన్స్ కోసం ఆడుతున్నారు. ఆడియన్స్ దగ్గర సింపతి కొడదాం, ఆడియన్స్ దగ్గర మార్కులు కొడదాం అని. దానికోసం ఈ సాక్రిఫైజులు, మట్టి మశానం అన్నీ. 2 వారాలకే మీరు అంత ఎమోషనల్ కనెక్ట్ వచ్చేసి మీరందరూ అలా ఒకరికొకరు సాక్రిఫైస్ చేసుకుంటే ఎవడు నమ్మే స్థితిలో ఇక్కడ లేడు. ఇమాన్యుల్ సంజన గారి బాండ్ వేరే, మిగతా వాళ్ళకి ఏంటి? నేను ఇప్పటి వరకు రీతూది సంజన గారిది కూడా అంత ఎమోషనల్ బాండ్ నేను చూడలేదు. నేను అంత కనెక్ట్ అయిపోయి వాళ్ళిద్దరు ముద్దలు తినిపించుకున్నారు, అవన్నీ ఓకే. ఏంది ఇది? ఎవరిని మోసం చేద్దామని చాలా పాయింట్లు ఉన్నాయి, మాట్లాడుకుందాం. ఇది నేను 2వ సారి రికార్డ్ చేస్తున్నా. ఎమోషన్ మాత్రం మిస్ చేయను. నాకు ఓపిక ఎక్కువే. ఎలాగో మిడ్ నైట్ ముచ్చట్లు లేవు కదా, రానియండి. దరిద్రాలు ఎన్నో వస్తే దిష్టి లేసింది బ్రో. బట్ అన్నింటిని ఎదుర్కొంటా. లెస్సి యాక్చువల్గా నేను ఫిక్స్ చేశాను ఇష్యూని అనుకున్నా. దాన్ని టెస్ట్ చేశా. 1.5 అవర్ రికార్డ్ చేసి టెస్ట్ చేశా. అప్పుడు పని చేసింది, మళ్ళీ ఇప్పుడు పని చేయలే. అదేంటో నాకు అర్థం కాల. మళ్ళీ వేరే ఫోన్లో పెడుతున్నా. ఇంకా ఇలా కాదు కానీ రేపు కొత్త ఫోన్ కొనేస్తాను. తర్వాత ఇంకా లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. చూడండి రా, 55 నిమిషాల నుంచి చేశాను. కాళ్ళ నొప్పులు వస్తాయి, అయినా సరే చెరగని చిరునవ్వుతా ఉన్నా. ఇది కష్టం. ఇట్స్ ఓకే. వీడియోని లైక్ చేసి చూడండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్స్ ఏంటి? నాకు అనిపించింది చెప్తాను. ఎవరు ఎలా తీసుకున్నా సరే, నాకైతే ఏది ఫేక్ అని అనిపిస్తుంటే అది నేను చెప్పేస్తున్నా. సో మీకేమనిపించింది మీరు చెప్పండి. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, దట్స్ ఓకే. మీరు రెస్పెక్ట్ఫుల్గా నన్ను కరెక్ట్ చేయొచ్చు. నేను చూస్తున్నా అన్ని కామెంట్లు. లెట్స్ స్టార్ట్. సో నాగార్జున గారు సంజన గారిని స్టేజ్ మీదకి తీసుకొచ్చారు. మిడ్ వీక్ ఎలిమినేషన్ సంజన గారు వచ్చారని చెప్పి. ఆవిడేమంటారు, మీరు రోజు ఉండాల్సింది సార్ లోపల, నేను అన్ని చాలా సరదాగా చేసే పనులే అని చెప్పి. ఆయనది మీరు తీసేస్తే ఆయన అంతా సరదాగా రియాక్ట్ అవుతారో నేను చూసేవాడిని. సరదాగా చేసే కాదు, వీళ్ళు ఏదో తీసుకుని గన్నుతో షూట్ చేస్తున్నారు సార్ అని చెప్పి. నేను ఎలిమినేట్ అవడానికి అంత బ్యాడ్గా ఏం చేశాను సార్ అని చెప్పి. ఏం చేయలేదండి అంత బ్యాడ్గా, కానీ వాళ్ళకి అనిపించింది. ఇంకా వాళ్ళకి చాయిస్ లేదు, అక్కడ ఉన్న వాళ్ళలో మీరే. సో నాగార్జున ఏమంటారు, కాఫీ తీసుకుంటావు, ఇవి తీసుకుంటావు, ఒకసారి చేస్తే ఫన్ కానీ పెద్దగా చేస్తే వాళ్ళు ఇక్కడ చాలా స్లోగా కూల్గా చెప్తారనమాట. ఇరిటేషన్ వస్తుంది కదమ్మా అని చెప్పి. సార్ నేను ఒక యూనిక్ నాటీ కిడ్, నేను ఇప్పుడు చేసింది 10%, ఇంకా 90% ఉంది. రోజులు అన్ని చేత బాధలు ఒక్కొక్కటి చేసుకుంటే వెళ్ళాను. నేను ఇక్కడ ఏమనుకున్నానంటే, అబ్బా సూపరు,
90% ఇంకా ఉందంట, చూద్దాం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అది అనుకున్నా. ఎందుకంటే ఇప్పుడు చేసిన దొంగతనాలు వద్దంటారు కాబట్టి ఇంకా 90% ఏమేం చేస్తారు అనుకున్నా, కానీ ప్లానే అది, మన దగ్గర ఉన్న ఆప్షనే అదని నాకు తర్వాత అర్థమైంది. నాకు చాలా విధాలుగా సంజన గారిలో చాలా ఫాల్స్ కనిపించినాయి. ముఖ్యంగా సుమన్ శెట్టి గారి విషయంలో ఆవిడ చేసింది చాలా తప్పుగా అనిపించింది. అంటే ఆవిడ ఆలోచన విధానం చాలా తప్పుగా అనిపించింది. చెప్తాను నాన్న రండి అక్కడ. సరే, ఒక్కొక్క విషయం ఎవరైతే మార్చుకోవాలో నువ్వు చెప్పమ్మా, సంజన గారు వెళ్ళిపోతున్నారు, మీకు అందరికీ కొంచెం ఫీడ్బ్యాక్లు ఇచ్చి వెళ్ళిపోతారని స్టార్ట్ చేస్తే సుమన్ గారికి స్టాండ్ లేదని చెప్పారు, నామినేషన్స్లో ఉన్నామని చెప్పి పుష్ చేస్తాను ఆయన ఆడతారని చెప్పారు. సో మరి బజార్లో నీకోసం స్టాండ్ తీసుకున్నారు కదా అని చెప్పి, ఆయన నిజంగానే స్టాండ్ లేదు ఉండింటే ఆ గాజుల విషయంలో గత్తర చేసి మిమ్మల్ని అసలు చాలా అంటే చాలా తక్కువ చేసి చూపించి మిమ్మల్ని ఆడియన్స్లో ఇది చేసేవాళ్ళు. కానీ అలా ఏం చేయలే, అయ్యే లేదు, దండం పెట్టి సారీ చెప్తే యాక్సెప్ట్ చేశాడు ఆయన. యాక్చువల్గా మీరు ఆయన సీరియస్లీ అని తీసుకుని వెళ్ళిపోతున్నందుకు ఆయన అసలు గత్తర చేయాలి, ఏమీ చేయలే, వదిలేశాడు. నిజంగానే స్టాండ్ లేదు ఆ మనిషికి. సంజన గారు ఏంటి బజార్ నీకోసం తీసుకున్నాడు కదా, అది మరి స్టాండ్ అంటావా అనవా అని చెప్పి. అయితే ఈ బజార్ కోసం ఆవిడ ఏం చెప్తారు, నోరు నుంచి ఒకటి చెప్పారు, చేయి నుంచి ఏం చేస్తారా అని చెప్పి ఆవిడ టెస్ట్ చేశారంట. ఆ రోజు లైవ్లో ఏం జరిగిందంటే సుమన్ శెట్టి గారు సంజన గారిని అడుగుతారు, మీరు తీసుకోండి అంటారు. అంటే షోరా అంటారు, అవునండి తీసుకోండి, మీకు కావాలి కదా అంటే ఎస్ అండి నాకు కావాలండి అంటారు. తీసుకోండి అంటే ఓకేనా అంటే ఓకే అంటారు. తర్వాత తనుజ గారు వచ్చి అలా గివప్ ఇవ్వద్దు ఆడండి అంటారు. కానీ ఆయన గివప్పే ఇచ్చారు. అక్కడ ఏం చెప్తాడంటే ఆయన నేను స్లోగా పరిగెడతాను మీరు కానీ అంటాడు. సో బజార్ స్టార్ట్ అయ్యింది. ఆయన ఏమైనా స్పీడ్కి వెళ్ళి కొట్టేశాడా, కొట్టలేదు, స్లోగా స్టార్ట్ చేశాడు, స్లోగానే వెళ్ళాడు. ఆవిడ అక్కడ ఆగిపోయింది. ఆవిడ ఎందుకు ఆగిపోయింది, ఇక్కడ ఏమైందంటే సుమన్ శెట్టి గారు ఫీల్ అవుతారు, భరణి గారి దగ్గరికి వెళ్ళి చెప్తారు, అన్నా నేనేంటి అక్కడికి వెళ్ళి ఆగిపోయి, నేను ఆవిడ తీసుకోమని చెప్పాను, నేను స్లోగా పరిగెడతానని చెప్పా, నేనేంటి అక్కడికి వెళ్ళి ఏం చేయాలి, నేను ఆగిపోయి ఆవిడ వచ్చేదాకా నేను అలా బజర్ కొట్టుకుని ఉండాలా, అది ఎలా ఉంటుంది అంటే ఆయన ఏమంటే గివప్ ఇచ్చినట్టు ఉండదు. అప్పుడు నేను ఆడియన్స్ ముందు ఎలా కనిపిస్తానో దాని పాయింట్ ఆఫ్ ఇప్పుడు ఎవరి కోసం త్యాగం చేశారా అన్నా అని. రమ్మన్నాను కదండి, కొట్టమన్నాను కదండి అని ఆవిడంటే ఆవిడప్పుడు ఏమంటుంది, లేదండి అంటే మీరు ఏదో ఒక మూమెంట్లో అలా చెప్పేశారు, మీకే కావాలి అన్నట్టు ఆవిడ ఏడుస్తూ ఉంటారు. సో నాకు అక్కడ ఆవిడ ఏం చేసిందని ఇప్పుడు అర్థమైందంటే గేమ్ ఆడారు కంప్లీట్గా ఆవిడ. ఎలాంటి గేమ్ అంటే నాకు అసలు పర్సనల్గా అంత ఎమోషన్ ఉండి నేను ఫ్యామిలీని చూడాలి అనుకున్నప్పుడు సుమన్ శెట్టి అన్న ఇచ్చినా ఇవ్వకపోయినా నేనేం చేస్తాను, పరిగెత్తుకుంటూ వెళ్ళి ముందు బసర కొడతాను. నాకు ఆయనకి సాక్రిఫైస్ చేస్తే ఏంటి చేయకపోతే ఏంటి. కానీ ఆవిడ ఆయన్ని టెస్ట్ చేశారు. అక్కడ నాగార్జున గారు అక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతారు. ఈ ఎంటైర్ ఎపిసోడ్లో నాకు బాగా నచ్చిన ఫస్ట్ పాయింట్ ఇది, ఆట కన్నా అతన్ని జడ్జి చేయడం ఇంపార్టెంట్ అనుకున్నావా, నీ ఫ్యామిలీ కన్నా ఆయన్ని జడ్జి చేయాలా అన్నది అడిగారు ఆయన. అది ఎక్కువైపోయిందా అంటే ఒకసారి నేను ఐ వాజ్ ఫీలింగ్ సెల్ఫ్లెస్ అని చెప్తున్నారు, కానీ ఫ్యామిలీ ఏడుపు అవన్నీ పక్కన పెట్టి, మిస్ అవుతున్న అన్ని పక్కన పెట్టి సుమన్ గారిని ఎక్స్పోజ్ చేద్దాం, సుమన్ గారిని ఆడియన్స్ ముందు నిలబెడదాం దోషిలాగా. ఎంటైర్ ఇప్పుడు మొత్తం చూసుకుంటా ఉంటే ఆవిడ గేమే ఏంటి అంటే ఇదేదో ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తున్నట్టు కాదు, ఒక్కొక్కరిని ఆడియన్స్ ముందు ఎక్స్పోజ్ చేసుకుంటా వాళ్ళని, అంటే ఈవిడ పాజిటివిటీ కన్నా కూడా వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తా, వాళ్ళ నెగిటివ్స్ని ఆవిడ బయటపడుతున్నారు. అంటే ఏదో చేస్తారు, వాళ్ళు అరుస్తారు, అరిచేవాడు చెడ్డవుతాడు ఆడియన్స్ ముందు అన్నది ఆవిడ థియరీ. దీనికి ఎలా కనెక్ట్ చేస్తానంటే ఇమాన్యుల్కి చెప్తారు నువ్వు అరవద్దు అని. సో మిగతా వాళ్ళందరిని అరిపించి ఏదో ఒకటి చేసి వాళ్ళని ఆడియన్స్ ముందు దోషుల్లో నుంచి, అంటే మనం ఇప్పుడు కామ్గా ఉంటాం, పక్కన అరుస్తూ ఉంటే ఏమవుతుంది, వాడు చెడ్డైపోతాడు, వాడితో పాటు మనం అరిస్తే ఇద్దరు అరుచుకున్నట్టు ఉంటుంది. సో మనం డౌన్ అవుతాం, వాడు అరుస్తాడు, వాడు చెడ్డవుతాడు. ఏంట్రా ఒక గుడ్డు తీసుకున్నందుకు ఇంత అరుచుకున్నారా, ఏంట్రా ఒక షాంపూ తీసుకున్నందుకు అరుచుకున్నారా, ఏంట్రా ఒక ముద్ద పెడితే ఇంత అరుచుకున్నారా. నాకు నిజంగా ఇందులో ఈ గేమ్ ఉందని తెలుసుంటే నేను ఆ రోజు ఎండగట్టేవాడిని ఈ పాయింట్ని. ఆ రోజు ఆవిడ ఆయనకు కూడా ఇంపార్టెంట్ కదా, నాకు ఇచ్చేస్తాను కదా, నేను ఇచ్చేస్తాను, ఆయన ఒక వీక్ మూమెంట్లో అలా చెప్పేశారు, నాకు అలా ఇష్టం లేదు అన్నట్టు చెప్పి మాట్లాడారు. అక్కడ ఏడుస్తా. ఈరోజు చెప్తున్నారు ఇస్తారా ఇవ్వరా అని చెప్పి. అంటే జడ్జి చేయడానికి కేవలం మరి మీరు మీ ఫ్యామిలీని కలాలి అంటే ఆవిడ తెలుసు వీకెండ్లో వస్తాయి ఇవన్నీ అని తెలుసు. అబ్బా సింపుల్. నాకైతే మాత్రం ఈ గేమ్ అయితే మాత్రం అసలు నచ్చల. పక్కన నుండి తప్పు పెట్టేలా చూపించడం, మనం ఎప్పుడు ఒప్పు కరెక్ట్గా ఉండాలి, మనది మనం ఫస్ట్ చూడాలి. ఇది పాజిటివ్ గేమ్, అది నెగిటివ్ గేమ్. సో అప్పుడు కూడా సుమన్ ఏం మాట్లాడి కూర్చుని పోతాడు, ఎందుకంటే ఆయన తెలుసు లోపల ఏం జరిగింది ఏంటి అని చెప్పి. దీని తర్వాత డిస్కషన్లో వస్తుంది పాయింట్ సండే అయిపోయిన తర్వాత. ఇప్పుడు కూడా సుమన్ స్టాండ్ తీసుకెళ్ళని చెప్పి నాగార్జున గారు అంటే, దాని తర్వాత శ్రీజ ఏం మార్చుకోవాలంటే ఆవిడ 1000 to 300% వచ్చింది, 3 hours ఆర్గ్యుమెంట్ కాస్త హాఫ్ అన్ అవర్ వచ్చింది, ఇంకేం మార్చుకోవాల్సిన లేదు, షీ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్, ఏదైనా 2 సార్లు చెప్పాల్సిన అవసరం లేదు, తెగ పొగిడారు. ఎందుకు పొగిడారా అంటే ఇప్పుడు వాళ్ళు చుట్టాలు అయిపోయారు బాస్. ఆవిడ దొంగతనంలో ఈవిడ కూడా పార్ట్నర్, ఈవిడ ప్రియా కళ్యాణ్ వీళ్ళందరికీ ఎంతో కొంత చెయ్యి ఉంది, శ్రీజకి మెయిన్గా ఎక్కువ చెయ్యి ఉంది. అందుకని ఇప్పుడు వాళ్ళు ఫ్రెండ్స్ అయిపోయారుగా, ఇంక పొగుడుతారు. లేదంటే అబ్బా అసలు తలకాయ నొప్పి మైండ్ బ్లోయింగ్ ఏదో ఒకటి చెప్పేవాళ్ళు. ఫ్రెండ్స్ అయ్యారు కాబట్టి ఇంకేం చెప్పాల, అక్కడ మ్యాటర్ అంతే లేదు. ఫ్లోరా అగైన్ షీ ఈజ్ ఆల్సో ఫ్రెండ్ కాబట్టి ఇంకేం లేదు. తనుజ స్క్రూల్ ప్రిన్సిపల్లో అరుస్తూ ఉంటుంది సార్, అక్కడ ఏమైనా అరవటానికి ఏమైనా ఉందంటే ఏమీ లేదు. టాస్క్లో నేను గెలిపిస్తాను అంటే పక్కకి వెళ్ళమ్మా అంటే వెళ్ళలేదని చెప్పి ఆ పాయింట్ పెట్టారు. దాని తర్వాత నిన్న టాస్క్ ఇమ్యూనిటీ టాస్క్లో అరిచారు, నాకు కింద భూకంపం వచ్చేసింది, భూమి కదిలిపోయింది అది అని చెప్పి, అది మార్చుకోవాలి అన్నట్టు చెప్పారనమాట. నెక్స్ట్ భరణి గారు, భరణి అంట
ఎందుకన్నా ఇది రియల్లీ మిస్డ్యూ అంట. ఏమంటే మీరు మీరు వెళ్ళిపోవడానికి ఓట్ చేసి మీరు మిస్డ్యూ అంటే ఏమైనా పేరుద్దండి? కొంచెం ఒక ఎక్స్‌ప్రెస్ అది ఇప్పుడు నాకు వేరే ఆప్షన్ లేదండి ఇంకా అందరితో పాటు వెళ్ళాల్సింది ఏదైనా అక్కడ ఆయన కనీసం స్టాండ్ తీసుకొని సంజన గారు కాదండి ఆవిడ గేమ్ కోసం చేస్తే ఇంకొక పేరు చెప్పండి అని ఏదైనా అంటే రెండో ఆప్షన్ అని అన్నారు, ఓటింగ్ వెళ్ళిపోయారు అయిపోయింది. ఇదంతా ఆవిడ చూసి వచ్చింది. అదిదా మ్యాటర్, మెయిన్ మ్యాటర్. మరి నాగార్జున మిస్డ్యూ అనగానే నాగార్జున ఓటేసావు కదా అన్నారు. అనగానే ఆయన పరువంతా పోయిందిగా అని చెప్పి మేము పడుతుంది. సో సంజన గారు అంటే ఐ డోంట్ థింక్ సో అన్నారన్నమాట. ఈరోజు అంటే అన్నా చెల్లెలు అంటే రోజు అన్నా చెల్లి అని చెప్పి నుంచోవాలని అవసరం లేదు. ప్రాబ్లం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు నుంచోవాలి. మీరు అలా నుంచోలేదు. సో నాకేమనిపించట్లేదు మీరు మిస్ అవుతున్నారు అని చెప్పి ఆ పాయింట్ చెప్పారు. నెక్స్ట్ సంజన ప్రియ గొంతు పెద్దగా ఉంటుంది కానీ షీఈ్ ఆల్సో డూయింగ్ గుడ్, అది గాడ్స్ గిఫ్ట్ అన్నట్టు చెప్తారనమాట. బట్ ఆవిడ కూడా నేను చేంజ్ చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఫ్రెండ్స్ కాబట్టి. ఇప్పుడు నెక్స్ట్ సంజన గారు కళ్యాణ్ ఇంప్రూవ్డ్, ఓనర్స్తో మాట్లాడుతున్నాడు, చేంజ్ అవుతున్నాడు అని చెప్పి కళ్యాణ్ గురించి నా దగ్గర ఒక పాయింట్ ఉంది. ఆ టైం వచ్చినప్పుడు చెప్తాను మీకు, ఇంపార్టెంట్ పాయింట్, మీరు అది స్కిప్ చేయకుండా వినండి, చాలా ఇంపార్టెంట్. ట్రయాంగిల్ అని తెలిసిన చేంజ్ చేయడంటే ట్రయాంగిల్, రెక్టాంగిల్, పెంటగన్, ఎక్సగన్ అన్ని జరుగుతున్నాయి అని చెప్పి చెప్పుకుంటున్నారు. నెక్స్ట్ రీతు అంటే ఆ అబ్బాయి అమ్మాయిలా మారాలి సార్, ఫస్ట్ ఎమోషనల్గా ఉంటుంది, వాళ్ళు చూస్తారు బాగుంటారు క్యూట్ అన్నట్టు ఏదో చెప్పారు. ఏం మారవసలా, వీళ్ళు ఎవరేం మారవసలా, ఎందుకంటే వీళ్ళందరూ ఫ్రెండ్స్ అయితే మాత్రం ఆవిడకి మారవసలా, ఆవిడకి ఆ క్రైమ్లో సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు పర్లేదు ఆవిడకి. నెక్స్ట్ రాము అంటే మాత్రం ఇక్కడ ఎగిరి పడ్డారు, ఎందుకంటే ఆవిడ చూసి వచ్చారు కాబట్టి. ఆయన ఆ మాట్లాడిన విధానం కానీ ఆ మాటలు కానీ ఎవరెవరైతే ఆవిడకి అక్కడ లోపల ఓటేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి మీద ఆవిడ ఫుల్ ఫైర్ అయ్యారనమాట. సో అసలు నమ్మకం లేదు దీని మీద, అసలు మనిషే మారిపోవాలని చెప్పారు. ఎలిమినేట్ అవ్వడానికి రీజన్ ఏం చెప్పాడంటే కొంతమంది నేను పెద్దగా చూస్తున్నా, కొంతమందిని చిన్నగా చూస్తున్నాను చెప్పి, ఎప్పుడు రా నిన్ను ట్రీట్ చేశాను చిన్నగా బిడ్డ అని చెప్పి గట్టిగా అరిచారు. మనడికి అక్కడ గడగడలు ఉంటాయి. సో ఏంటి నీకు నెత్తిన పెట్టుకున్నా, నీకేంటి ఇంకా పూజ చేసి హారతి ఇవ్వాలి, నేనేం చేయాలి అని చెప్పి నువ్వేమంటున్నావు, బయటకు వచ్చి నన్ను చీప్ అమ్మాయి అంటున్నావా, ఆయన ఏదో చీప్ పనులు అది అంటే నువ్వు కొడతా ఉన్నావు అని చెప్పి. ఆయన ఏమో నీ చీప్ అమ్మాయి అనలేదండి అని చెప్పాను. చీప్ ట్రిక్స్ అనేది అన్నాడు, చీప్ అమ్మాయి అని అనలేదని చెప్పి. నిన్నాను ఫుటేజ్ ఉంది, రికార్డు ఉంది అని అన్నారు. రికార్డు ఉంది, నేను విన్నానన్నప్పుడైనా వీళ్ళకి అర్థం అవ్వాలిగా. పోనీ వీళ్ళు బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్ అనుకుందాం వీళ్ళందరూ, వీళ్ళు అప్పటికైనా ఆవిడ వచ్చింది సీక్రెట్ రూమ్ నుంచి అని తెలియాలిగా, వీళ్ళకి తెలియకుండా ఉంటుందా? రెండో చోట కూడా ఇంకోటి చెప్తారు, పవన్ ఏం చెప్పాడు మ్యానిపులేటర్ అని చెప్పావు, నేను చూశానని చెప్తారు, అప్పుడు కూడా అర్థం అవ్వాలి కదా. తెలుసు అందరికీ ఆవిడ సీక్రెట్ రూమ్ నుంచి వచ్చిందని చెప్పి. నామినేషన్స్లో ఉన్నావు పాటలు పాడకని చెప్తే అంటే ఒక ఇష్యూ అవుతుంది, ఆ పాటలకి వాళ్ళకి రైట్స్ ఉండవు కాబట్టి అవి పాడకూడదు, వాళ్ళకి ట్రిమ్ చేసి రెస్ట్ అవుతుంది. బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది, ఎలిమినేట్ అయిపోతే ఇలాంటి పాడక నీకు ఇన్ని చెప్పాను, నెత్తి మీద కూర్చోబెట్టుకుంటే నువ్వు తలనే కొట్టేసావు అది అని చెప్పి చాలా మారాలి సార్, ఇంకా చాలా మారాలని చెప్తూ ఉంటారు. నెక్స్ట్ సంజన హరీష్ గారు, అబ్బా ఇది కూడా పెద్దదబ్బా, కానీ నాకు ఇక్కడ నచ్చలేదబ్బా. సంజన గారి ఫస్ట్ పాయింట్ ఏదైతే ఉందో అది నాకు నచ్చల. నేషనల్ టెలివిజన్ మీద స్టేజ్ మీద పర్సనల్ హైజీన్ కోసం పాయింట్అవుట్ చేయటం అన్నది నాకు ఎందుకో కరెక్ట్ కాదనిపించింది. ఏదైనా ఉంటే మీరు హౌస్లో చూసుకుని ఉంటే, హౌస్లో చూసుకున్న నేషనల్ టెలివిజన్ మీరు అనొచ్చు, అట్లీస్ట్ ఇంత హైలైట్ అవ్వదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, బిగ్ బాస్ ఇంకొక అవకాశం ఉండేది దాన్ని కట్ చేసే అవకాశం, సపరేట్ టాపిక్ మాట్లాడుకుంటుంటే. హౌస్లో లేనప్పుడు లేనిది ఎక్కడ మాట్లాడటం కరెక్ట్ కాదని బిలా. ఆయనకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి అడిగి ఎవరైనా దాన్ని పెట్టి క్లియర్ చేసి మీకు డ్రెస్ కావాలంటే ఇస్తామని ఏదైనా అంటే బాగుండేది. హరీష్ కూడా అర్థం చేసుకోవాలి, ఇంతమంది మధ్యలో ఉన్నప్పుడు నువ్వు అది ఆయన ఏమంటే 4 రోజులు కాదు 2-3 రోజులు అంటాడు. అరే 2-3 రోజులైనా సరే సేమ్ డ్రెస్ వేసుకొని తిరుగుతాను, మిగతా వాళ్ళకి ఇబ్బంది కదా. వేరే వాళ్ళు అంటే రాలేదంటే ఉన్నాయి ఉతుక్కోవటం, లేదు ఉతుక్కోలేము, అసలు ఉన్నాయి కూడా ఏమీ లేవు, ఒకటే డ్రెస్ ఉందంటే బర్నీ గారు సిమిలర్ సైజ్ ఉండొచ్చు, ఇమాన్యుల్ సిమిలర్ సైజ్ ఉండొచ్చు, అడిగి వేసుకోవాలి కదా, అడిగి తీసుకోవాలి కదా, కొద్దిగా అడ్జస్ట్మెంట్ లేకపోతే ఎలాగా. నేను నాయే వేసుకుంటాను చేయి శాసనం అంటే ఎలా అవుతుంది, మిగతా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా, అది ఆలోచించుకోవాలి కదా. పెద్ద కంప్లైంట్ లిస్ట్ చెప్పారు, వాటర్ వేడి చేయాలని చెప్పాలని అందరూ జడుచుకుంటారు సార్ అని చెప్పడానికి. సో అసలు మీరేదో పెద్ద లాస్ట్ వీక్ వచ్చి మోటివేట్ చేశారు కాల్ మాట్లాడి అని. హ్యూమర్ ఎక్కడ ఉంది సార్, అసలు హ్యూమరే లేదు, కిచెన్లో అందరూ జడుస్తున్నారని చెప్పారు. లిస్ట్ అయితే చాలా పెద్దది, ఒకటే ఉడి వేసుకున్నారు, అదే చేత్తో వంట చేస్తున్నారు, చిన్న చిన్న వాటికి చాలా ఇష్యూలు అవుతున్నాయి. వాటర్ బాటిల్ పెట్టిన ఇష్యూ అవుతుంది, ఏం చేసిన ఇష్యూ అవుతుంది, ఊపిరి తీసుకోవాలన్నా కూడా ఆయన పర్మిషన్ కావాలేమనిపిస్తుంది. ఆయన ఏమైనా ప్రైమ్ మినిస్టరా, ఆయన ఒక్కడే వంట చేయగలడా, ఇంకెవరికి వంట రాదా, అన్నీ నాకే తెలుసు అని చెప్పి ఏదైనా అయితే బయట అయితే చూసుకుందాం అంటే మేము బయట చూసుకోలేమా అయ్యని చెప్పి లిస్ట్ ఈజ్ ఎండ్లెస్ అన్నట్టు చాలా కంప్లైంట్ చెప్పారు. బతకలేని సార్ తనతో, ఒక మాటలో చెప్పాలంటే మాత్రం అసలు ఆయనతో ఉండలేము చేయలేము అని చెప్పారు. ఈయన హరీష్ గారు డిగ్నిటీ మెయింటైన్ చేద్దాం అనుకున్నా, వెళ్ళేటప్పుడు మాట్లాడకూడదు అనుకున్నా, బట్ మీరు పర్సనల్ హైజీన్ కోసం మాట్లాడింది నాకు నచ్చలేదు. ప్రాబ్లం ఉంటే స్టాండ్ తీసుకున్నా మీకోసం, మీరే ప్రాబ్లం అన్నప్పుడు మీకు ఆపోజిట్గా నుంచున్నాను, మీకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఫేవరెటిజం చేస్తారని చెప్పారు. తప్పుంటే ఏ లెవెల్కైనా మీరు కిందకి ఇస్తారు, ఇదే దానికి మెయిన్ ఎగ్జాంపుల్ అని చెప్పారు. నేను నా డ్రెస్సులు లేవు కాబట్టి అలా వేసుకోవాల్సి వచ్చింది, కానీ నేను చాలా హైజీన్ మెయింటైన్ చేస్తూ చాలా ప్రేమగా చేశాను ఫుడ్, పర్సనల్ హైజీన్ కోసం మీరు మాట్లాడటం అని చెప్పి ఆయన కూర్చున్నాడు అనమాట. ఏదైనా అది ఒక్కటి మాట్లాడకుండా మిగతా అవన్నీ కరెక్ట్ ఆవిడ చెప్పినాయి. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే వీళ్ళు భయపడతారు, ఇంకోసారి టీ పెట్టాలంటే నాకు ఇమాన్యుల్ వచ్చి ఇంకోసారి టీ ఆయన అడగాలంటే భయం వేస్తున్నారు, ఆయన ఏమంటాడో అది అని చెప్పి. సో ప్రతిదానికి ఆయన వాటర్ బాటిల్ ఇక్కడ ఉండకూడదు అంటాడు, అన్ని రూల్స్తో ఉండాలంటే కష్టం హౌస్లో అంతమంది, అది దానికి అర్థం అవ్వాలి. నెక్స్ట్ సంజన గారు డిమాండ్ కూడా గట్టిగానే ఇచ్చారు. సో తమ్ముడిగా ఐ లుక్ అప్ టు హిమ్, నేను అందరినీ కిడ్స్ని ఫీడ్ చేస్తున్నట్టే చేశాను,
ఈయన ఏంటంటే మ్యానిపులేటర్ అన్నాడు అని చెప్పి. సో ఎప్పుడైతే ఈవిడ రీతుకు పెట్టారో దానికోసం అది తీసుకొని మ్యానిపులేట్ చేస్తున్నారు, మ్యానిపులేటర్ అన్నాడు. సో అక్కడ కూడా మళ్ళీ ఫుటేజ్ చూసారు, వీళ్ళకి అర్థం అవ్వాలిగా, అక్కడ ఓటేసేటప్పుడు ఫుటేజ్ ఉంది అని చెప్పి. అది ఇమీడియట్గా కనిపిదని తెలుసుగా. అయినా నాకు బుర్ర లేదండి, బుర్ర ఉందిలేండి, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆడేశారు. సో ఆవిడ బాగా హైలైట్ చేసిన పాయింట్ ఏంటంటే రీతు తన కోసం తన ఆటను గమనించకుండా వేరే వాళ్ళ తప్పులు పాయింట్అవుట్ చేసి అందరి ముందు బ్లేమ్ తీసుకొని ఇబ్బంది పడి నామినేషన్లోకి వస్తే రీతుకు స్టాండ్ తీసుకోకుండా తను శ్రీజాకి స్టాండ్ తీసుకున్నాడు. అది నచ్చలేదు అని చెప్పి ఆయనకి అది వేశారనమాట. అలాంటి అమ్మాయిని సేవ్ చేయలేదు, హార్ట్ లేదు అని చెప్పి చేంజ్ అవ్వడం కష్టం, చేంజ్ అవ్వడు అని చెప్పారు. రీతి ఏమైనా పట్టించుకోదు. రీతికి సంజన గారికి సంజనాది. నెక్స్ట్ ఇమాన్యుయల్. ఇది ఒక ఎమోషనల్ బాండ్ నడిచిందంటే దెర్ ఇస్ అ రీజన్. ఓకే 2 weeks ఓకే, ఇంక దీన్ని యాక్సెప్ట్ చేయాలి, యాక్సెప్ట్ చేద్దాం లైట్గా 50%. చాలా చేంజ్ అయ్యాడు. సో ఫస్ట్ వీక్ గంట గొడవ పడేవాడు, ఇప్పుడు పట్టడం లేదు. నేనే పిలిచి చెప్పాను ఏంటంటే నువ్వు అలా సైకోలా అరవకు బిడ్డ అని చెప్పానని చెప్పి. సో ఇక్కడ నాకు అర్థమైంది, ఎన్ని డాట్లు కనెక్ట్ చేసుకుంటే అర్థమైంది ఏంటంటే ఎవరైనా అరిస్తే నెగిటివ్ అవుతారు. సో మనం వాళ్ళని అరిపిద్దాం, వాళ్ళని ఆడియన్స్ పాయింట్ ఆఫ్ నెగిటివ్ చేద్దాం, మనం పాజిటివ్గా ఉందాం. సో మనోడు కాబట్టి మీరు అరద్దు, నువ్వు సైకోలా చేయకు, కూర్చో. మిగతా వాళ్ళు కాపీ తీసేసి వాళ్ళు అరవని, వాళ్ళని ట్రిగ్గర్ చేయని, వదిలేద్దాం ఏదో ఒకటి, అది గేమ్. ఓకే 1-2 weeks ఓకే, ఎంటర్టైన్మెంట్ అనుకుందాం, గేమ్ అనుకుందాం. బట్ ఇదే గేమ్ అయితే మాత్రం నాట్ ఓకే. ఎక్కడ గేమ్? నాకు తెలిసి ఇదే గేమ్ ఆవిడ దగ్గర ఉంది, అది కూడా తెలిసింది మనకి, ఇది డిస్కషన్లో వస్తుంది. స్వీట్ హార్ట్, కప్పు నీదే, కప్పు నువ్వే కొట్టాలి, మన ఇద్దరిలో అనుకున్నా, ఇప్పుడు వెళ్ళిపోతున్నాం కానీ నీదంటే ఏమైనా నీ కోసం కప్పు కొడతానమ్మా, మా అమ్మకి చెప్పిన తర్వాత నీకే చెప్తే నువ్వు ఛాన్స్ తీసుకున్నాడు, ఆడియన్స్కి కూడా అమ్మ కోసం కప్పు కొడతాడని చెప్పి మళ్ళీ ఇంకొకసారి ఇది రిపీట్ అయ్యేటట్టుది. నెక్స్ట్ ఎందుకు ఎమోషనల్ అవుతున్నా అంటే మనస్ఫూర్తిగా అమ్మ అని పిలిచాను సార్, సో మా అమ్మ గుర్తొచ్చింది, ఒళ్ళో పడుకుంటే అది అని చెప్పి. వీళ్ళకి ఇంత ఎమోషనల్ బాండ్, అంత కనెక్షన్ ఎక్కడ వచ్చింది నాకు అర్థం కదా. మేబీ రాత్రిపూట ఆవిడ ఏడుస్తూ ఉంటుంది కాబట్టి అక్కడ కాసేపు నవ్వించి పడుకోబెడతానన్న పాయింట్ తప్పితే అదర్వైజ్ ఏమో మరి అంత ఎమోషనల్గా ఎలా కనెక్ట్ అయ్యారు, ఈవిడ ఎలా కనెక్ట్ అయ్యారు, ఈవిడ రీతు అంత బాగా ఎలా కనెక్ట్ అయ్యారు అన్నది అదే మన సినిమాలో చెప్తాం కదా, ఎమోషనల్ కనెక్ట్ లేదని చెప్పి, ఆ పాయింట్స్ మిస్ అవుతున్నాయని చెప్పి అక్కడ అది మనం చూపించలేదని చెప్పి అలాగే ఉంది ఇది. నెక్స్ట్ ఆవిడ వెళ్ళిపోమన్నారు. సో 1 minute అని చెప్పి మళ్ళీ ఆపారు. ఆపి హౌస్లోకి వచ్చే అవకాశం బిగ్ బాస్ అగైన్ మీకు ఇస్తున్నాడు, కాకపోతే అది వాళ్ళ చేతుల్లో ఉంది, మీది 0 బ్యాటరీ, ఇప్పుడు దాన్ని 100% చేసుకోవాలి, 4 టాస్కులు చేయాలి అన్నారు. 4 నలుగురు అంటే నలుగురేగా ఉండాలి, 40 మంది ఉంటారుగా అందులో. మరి బోల్లో ఎందుకు సార్ 20-30 స్లిప్లు వేసుకొని తీసుకొచ్చారు విత్ కలర్ స్లిప్లు, ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క కలర్ తీస్తున్నారు, ఏంటో అది. సో ఇమాన్యుయల్కి ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే కెప్టెన్స్ ఇవ్వాలనగానే మనోడు అది పెడితే 20 టపక్కని తీసాడు. నాకు అసలు నచ్చలేదు భయ్య, చెప్తాను చూడండి. ఆయన సొంతంగా ఆయన కష్టపడి కెప్టెన్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉన్న వాళ్ళు అందరూ కలిసి కెప్టెన్ చేశారు. ఆ ఆస్తి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇచ్చిన ఆస్తి ఇవ్వు, కానీ వాళ్ళకి చెప్పి ఒకసారి గైస్ ఇది నేను త్యాగం చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే మా అమ్మ నాకు ఇంపార్టెంట్, మీరు కష్టపడి గెలిపించారు నన్ను అని చెప్పి తర్వాత తీసుంటే బాగుండేది. తీసేసిన తర్వాత చెప్పేది ఏముంది? ఎందుకంటే తీయకమని చెప్తే వాళ్ళు ఏదైనా ఉంటే వాళ్ళు చెప్తారు, నేను అలా ఒప్పుకుంటామని ఏదో జరిగింది కదా అక్కడ. సో ఐఎమ్ సారీ అని. ఇంకోటి ఈ వీక్ అసలు ఏ వీక్కి నువ్వు కెప్టెన్ కాబట్టి తీసేవాడా ఆలోచించాలి. తనుజ సాక్రిఫైస్ కాఫీ ఇచ్చేయాలమ్మా అంటే నాకు అర్థం కాల. తనుజ ఎందుకు సాక్రిఫైస్? తనుజ 2 రోజులు నిన్ను ఆవిడ సాగుగొట్టి అన్ని చేస్తే మీ గేమ్ మీద, అంటే మీరు కాఫీ లేకుండా మీరు ఉండలేరు అన్నప్పుడు మీ గేమ్ మీద అది ఎంత ఎఫెక్ట్ కొడుతుంది? ఆవిడ ఆలోచించుకోకుండా సింపుల్గా ఇచ్చేశారు. ఎన్ని డేస్ ఉంటేనే మొత్తం అన్ని డేస్ ఉండాలి అంటే 25 అంటే ఓకే సార్ అంటే నాగార్జున గారు అప్పుడు అడిగారు షోరా అని చెప్పి, ఎందుకంటే అక్కడికి చాలా స్లిప్లు ఉన్నాయి. నాకైతే ఇది ఫేక్ అనిపించారు. అసలు ఎందుకు ఆడియన్స్ కోసం ఇస్తున్నారా, సంజన గారిని సాటిస్ఫై చేయడం కోసం ఇస్తున్నారా, దేనికోసం ఇస్తున్నారు? మీ గేమ్ మీరు ఆడుకోవాలి కదా. కాంపిటీటర్ వెళ్ళిపోతారు, అందులో ఏముంది? ఏ విధంగా చూసినా ఆవిడ వెళ్ళిపోతానే మీకు ప్లస్ అవుతుంది, మైనస్ యాడ్ అవుతుంది. స్కోర్ చేయాలి మన ఆడియన్స్ ముందు ఇచ్చినట్టు అనిపించింది. నెక్స్ట్ శ్రీజ, నాకు సూపర్గా నచ్చింది ఎవరంటే శ్రీజ గారు, నెక్స్ట్ సుమన్ శెట్టి అన్న, నెక్స్ట్ లెవెల్ అంతే. సో ఇది ఎలాగని చెప్పి అసలు మాకు అనిపించింది శ్రీజ గారి పేరు ఎందుకు వచ్చిందని చెప్పి, ఇది ఎలాగా అని చెప్పి సరే గివ్ అప్ ఎంటైర్ క్లోజ్, ఒక డ్రెస్ ఉంచుకొని అన్నీ ఇచ్చేయాలంటే ఎన్ని రోజులు సార్ అంటే మొత్తం 100 రోజులు అంట. అనగానే ఆవిడ త్యాగం చేసిన సిద్ధం అంటే నో సార్ అని చెప్పి కూర్చుని ఆల్రెడీ 50% వచ్చింది, అప్పర్ హ్యాండ్లో ఉన్నారు అంటే ఇంకా చాలా స్లిప్లు ఉన్నాయి, మిగతాలు చాలా మంది ఉన్నారు కదా. సో అయితే అంటే నాగార్జున అవకాశం ఉంది కానీ డెఫినెట్ కాదు అంటే 100% కాదు, అవకాశం అయితే ఉందన్నారు. అవకాశం ఉందని ఇంటిస్తే చాలు సార్, నీ కూర్చుని పోతా అని చెప్పి ఆవిడ కూర్చుని పోయి కాళ్ళ మీద కలిసి చక్కగా మంచిది, నాకైతే బాగానే అనిపించింది. నెక్స్ట్ ఒక అవకాశం పోయింది. రీతు హెయిర్ కట్ చేసుకోవాలి, 20% బ్యాటరీ పెరిగిద్ది అనగానే రీతి గారు ఇక్కడ ఏదో యాక్చువల్లీ హెయిట్ షేర్ నవ్వారు, నాకు అర్థం కదా. బట్ స్టిల్ ఐ రెస్పెక్ట్ ఇట్, ఎందుకంటే అమ్మాయిలు హెయిర్ కట్ చేసుకోవడం ఒక ఎమోషనే. కానీ ఆవిడ అంత ఎమోషనల్గా తీసుకుని ఎందుకు ఇచ్చారు? సరే హెయిర్ పెరిగిద్ది అనుకున్నా కూడా చేశారు. ఎనీవే ఇంకా దాన్ని క్రిటిసైజ్ చేయాలనుకోవట్లేదు. కానీ సంజనానే షాక్ అయింది, సంజన గారే షాక్ అయ్యారు. అప్పుడు అడుగుతారు ఏదో పవన్ నో చోలే ఏదో చెప్తూ ఉంటారు, సార్ ఖచ్చితంగా వస్తారా అంటే
ఖచ్చితంగా అని కాదు, కానీ దెర్ ఇస్ ఎ ఛాన్స్ అనేది చెప్తారు ఆవిడ. ఆయన స్టిల్ ఆవిడ చేసిద్ది. అంత మరీ ఆయన కట్ చేయలేదు, కొంచెం మామూలుగానే కట్ చేశారు. మరీ టామ్ బాయ్ గట్లా ఇక్కడ దాకా ఏం కట్ చేయలే, కొంచెం కిందకే కట్ చేశారు. సో 70% వచ్చింది. డెఫినెట్గా ఇంట్లోకి వెళ్ళే ఛాన్స్ అయితే లేదు. దీన్ని డెఫినెట్ చేయాలంటే ఇంకొక 25% పెరగాలి. అంటే దీన్ని 100 చేయాలంటే ఇంక 20% పెరగాలి. సుమన్ శెట్టికి అవకాశం వచ్చింది. నీది సాక్రిఫైస్ చేయాలి అని చెప్పి ఆయన ఎందుకు చేస్తాడు? ఆయన చేస్తే ఆయన ఉండగలడా? ఉండలేడు. సార్ నేను చేయలేను సార్ అని చెప్పి టక్కన కూర్చున్నాడు. నాకైతే విజిల్ వేయాలనిపించింది అంతే. ఎందుకు చేస్తారు ఎవరైనా? ఆవిడ వస్తే ఈయనకేంటి? ఆవిడ ఈయన్ని మొన్న కూడా దుబ్బేసి పెద్ద హంగామా చేశారు. ఎందుకు చేస్తారు? ఈవిడ నెక్స్ట్ కూడా అదే చేయబోతుంది హౌస్లో. నెక్స్ట్ కూడా అదే చేస్తారు. ఈసారి ఆడియన్స్ రియాక్షన్ గట్టిగా కూడా ఉంటుంది. సుమన్ శెట్టి అన్న సిగరెట్లు దుబ్బేస్తారు ఆవిడ. రాసుకోండి కావాలంటే, పెద్ద గొడవ అవుతుంది కూడా దీని మీద. సో నాగార్జున గారు, బిగ్ బాస్ ఈజ్ ఎ వెరీ కైండ్ మ్యాన్. ఆల్రెడీ సుమన్ శెట్టిగా ఇచ్చినప్పుడే బిగ్ బాస్ ఎక్స్ట్రా ఛాన్స్ ఇచ్చినట్టు, కానీ అక్కడ ఐడెంటిఫై చేయాలి. ఎక్కడ చెప్తారు బిగ్ బాస్ ఈజ్ ఎ వెరీ కైండ్ మ్యాన్. ఇంకొక ఛాన్స్ ఇచ్చారు, భరణికి ఇచ్చారనమాట. $1 బాక్స్ స్టోర్ రూమ్లో పెట్టేసి పంపిస్తే ఇంక 20% అంటే భరణి అన్న దొరికిందిరా. మొన్న ఆడియన్స్ ముందు మ్యాటర్ కొట్టాం, ఇంకోసారి ఆడియన్స్ ముందు కొట్టాం. ఈసారి నాకు ఇంకా బొమ్మ నాకు కటౌట్ పెట్టాల్సింది ఆడియన్స్ అని చెప్పి టక్కన తీసుకుని టక్కన పెట్టేశారు. మొన్నటిదాకా ఏం చెప్పారు స్టేజ్ మీద ఉన్నప్పుడు? అసలు ఇది లేకపోతే నేను వెళ్ళిపోతాను బయటకు అన్నారు. ఇది నా బాడీలో పార్ట్ అన్నారు. నాకేమనిపిస్తుంది, అందరికీ తెలిసిందే అదేదో చూపిస్తారని. సో దాన్ని చూపించేశారు, దాని గురించి అక్కడ ఏం చెప్పాలో చెప్పేశారు, దాని అవసరం తీరిపోయింది, దాన్ని బయట పెట్టేసినట్టు అనిపించింది. అంటే ఎమోషనల్ బాండ్ ఎక్కడ ఉంది? మీరు బిగ్ బాస్నే వదిలేద్దాం అనుకున్న మీరు దానికోసం ఈరోజు సంజన గారి ఎంట్రీ, ఒక కాంపిటేటర్ ఎంట్రీ కోసం దాన్ని లోపల పెడితే ఎక్కడైనా లాజిక్ ఉందా? అసలు ఏమైనా లాజిక్ ఉందా అందులో? మీరు మళ్ళీ కొంతమంది స్మార్ట్ ప్లేయర్ అంటే నాకు అర్థం అట్లా సేఫ్ ప్లేయర్, వెరీ సేఫ్. ఎక్కడ ఎంత కాంట్రడిక్షన్ ఉందో చూడండి. స్టేజ్ మీద వదిలేసి వెళ్ళిపోతాను బాడీలో పార్ట్ అనుకున్న ఆయనకి దానికి దీనికి సంబంధం ఉందా అసలు? ఏందో జనాల కోసం ఆడుతున్నారు అంతే. జనాలు వాళ్ళ దాంట్లో మనం ఛాన్స్ కొట్టాలి. ఆ కెప్టెన్ ఛాన్స్ ఇక్కడ మనకు మంచి పేరు వచ్చింది, ఇక్కడ ఇంకా మంచి పేరు వచ్చింది. అరే ఏం సాక్రిఫైస్ చేశాడు అన్నాను. మీకు అర్థం కావట్లేదు. ఇది ఒక 8-9 వారాల తర్వాత మీలో రియల్ బాండింగ్స్ ఉండి మీరు సాక్రిఫైస్ చేస్తే బాగుంటుంది. చెప్తే 2 వారాలకి మీరు ఏది కనెక్షన్ లేకుండా ఒక పక్కన ఎలిమినేట్ చేసేసి ఇంకో పక్కన ఆనందపడితే ఇంకో పక్కన సాక్రిఫైస్ చేస్తే ఎవడు కనెక్ట్ అవ్వడు. బిగ్ బాస్ ఏం ఫస్ట్ సీజన్ కాదు మేము అందరం చూసేది, 8 సీజన్లు తెలుగు వాళ్ళు చూస్తున్నది. సో సంజన గారికి మళ్ళీ నాగార్జున గారు, నీకోసం సాక్రిఫైస్ చేసిన వాళ్ళు మర్చిపోకు, వాళ్ళని జాగ్రత్త చూసుకోండి, మర్చిపోనండి. మళ్ళీ నువ్వు వెళ్ళి వాళ్ళని పుల్ చేయకు, కష్టపడి వాళ్ళని నీకోసం సాక్రిఫైస్ చేశారు, నువ్వు వాళ్ళని పుల్ చేస్తే నెగిటివ్ అయిపోతావు, మళ్ళీ నీ ఇష్టం అని చెప్పి పంపించినట్టుంది. దాని తర్వాత డెమోన్ రీతి ఏడుస్తావంటే మనోడు ఛాన్స్ జరిగింది, ఆరామ్మ అని ఓదార్తా అని చెప్పి ఊరికోరికవే ఏడోక నువ్వు వెళ్తే నాకు వెళ్ళిపోతుందని చెప్పి ఓదార్చాడు మనోడు. నేను దీన్ని ఎందుకు క్రిటిసైజ్ చేస్తానంటే, నిజంగా బాండ్ ఉండి జెన్యున్ బాండ్ అయితే క్రిటిసైజ్ చేయను. అమ్మాయి అబ్బాయి హక్ చేసుకున్న అమ్మాయి అబ్బాయి నిజంగా బాండ్ ఉండి నిజంగా ప్యూర్ బాండ్ ఉంటే చేయను. కానీ వీళ్ళు కాంటెంట్ కోసం చేస్తున్నారని వీళ్ళకే తెలుసు. వీళ్ళు ఒప్పుకున్న విషయం, వీళ్ళు చెప్పిన విషయం, అది మార్చి చెప్పేదాకా కూడా నిజంగా చెప్తాను దీని మీద మాత్రం. నెక్స్ట్ హరీష్ సుమన్ ఇద్దరు మాట్లాడుకుంటారు. ఏమంటే నేను 4 రోజులు చేసుకున్నానండి, 2-3 రోజులు. భయ్యా 2-3 రోజులు, 3 రోజులకి 4 రోజులకి 1 రోజు తేడా ఉంది. సింపుల్ విషయం, ఎందుకు అర్థం కావట్లేదు మీకు? మళ్ళీ అంటారు చూసారా ఓసరవిల్ల రంగులు మారుస్తున్నారు జనాల ముందు అంటే రైట్ అయ్యింది. ఓసరవిల్ల రంగులు మారుతున్నారు జనాల ముందు మంచిగా ఉండాలనుకుంటారు అదని. కానీ స్టాండ్ తీసుకోలేదంటే చెప్పిన సుమన్ శెట్టి గారు చెప్తున్నారు, ఆయన కూడా స్టాండ్ తీసుకోలేదు. ఎందుకు తీసుకోవాలి సార్ స్టాండ్? నాకు అర్థం కాదు. నాగార్జున గారు అడిగితే ఏమన్నా మీకు ఏమైనా హైజీన్గా అనిపించదు లేదంటే అనిపించింది అప్పుడు ఇస్తారు, కానీ ఊరికి ఎవరు నుంచి అందరూ స్టాండ్ తీసుకుంటారా? అడిగితే తీసుకునే వాళ్ళేమో. నెక్స్ట్ తనుజ వచ్చి కాఫీ టీ పెట్టమంటే నేను పెట్టను, నేను హైజీన్గా లేను కదా అని అంటాడు. అదేంటంటే అక్కడో ఎందుకు నేను కనెక్ట్ చేస్తారంటే అంతే. అది నాకు శంకలేసింది, నేను ఇంకా చేయను. ఏమంటాడంటే ఇమ్మాన్యుల్కి చెప్పాను నా చేయబాలేదు, ఇంక నేను చేయనంటే ఆవిడెళ్ళి ఇంకా పవన్తో అసలు ఆయన రాని మాకు ఇక్కడికి మాత్రం ఆయన్ని దరిదాపుల్లోకి కూడా అని చెప్తారు. నెక్స్ట్ డెవిల్ ఈజ్ బ్యాక్, ఆవిడ వచ్చింది డెవిల్ ఈజ్ బ్యాక్ అంటాడు. భయ్యా మీరు అన్నారు కానీ దాన్ని ఇప్పుడు ఆవిడకి ఎలివేషన్కి వేసుకుంటారు అందరూ డెవిల్ ఈజ్ బ్యాక్ అని చెప్పి. బట్ ఇక్కడ ఏంజల్ ఉంది అంట. ఏంజలు డెవిల్ శైతాన్ కానివ్వండి. సజ్జరోజు ఏంటి నువ్వు పిచ్చిదానిలా కట్ చేసుకున్నావు, అదేం సర్లే 6 నెలలు పట్టిద్ది అన్నారు. ఇమ్మాన్యుల్ దోకేలే కెప్టెన్సీ పెద్ద వరకు పడదు, మళ్ళీ మనం అందరం కలిపి గెలిపించేద్దని చెప్పి. సో బర్నీ అన్న థ్యాంక్ యూ, తనుజ థ్యాంక్ యూ, గుర్తుంచుకుంటాను, మిమ్మల్ని అయితే మాత్రం ప్రామిస్, మిమ్మల్ని అయితే సతాయించను అని చెప్పి. మిగతా వాళ్ళు సతాయిస్తాను, అదే నా ఆట అన్నట్టు ఉంది. నెక్స్ట్ నాగార్జున గారు, ఈ సీజన్ 9 చదరంగం కాదు రణరంగం అన్నారు. నేను మనసుకున్నా ఏహో ఈ సాక్రిఫైస్ కూడా రణరంగం అంటే సాక్రిఫైజెస్ రణరంగం అంట. అబ్బా వినడానికి ఎంత వినసొంపుగా ఉందో, ఏదో కవర్ చేసుకున్నారు. సో అక్కడికి సంతోష్ ఆడియన్స్ వచ్చారు. ఆడియన్స్లో సూపర్గా మాట్లాడారు, బాగా మాట్లాడారు అనిపించింది. కరెక్ట్ పాయింట్లు చెప్పారంటే ఓనర్స్ వర్సెస్ టెనెంట్స్ అనే కాన్సెప్టే కనిపించట్లేదు సార్. ఎవరు సార్ ఓనర్స్, ఎవరు సార్ టెనెంట్స్? ఇంట్లోకి వస్తున్నారు పర్మిషన్ లేకుండా, మంచం ఎక్కుతారు. ఎక్కడ సార్ ఓనర్స్ టెనెంట్స్ ఒక మంచం మీద కలిసి కూర్చొని మాట్లాడుకుంటారు, అన్నం తింటున్నారు, అన్నీ చేస్తున్నారు, రూల్సే పాటించట్లేదు. మీరు ఏమనట్లేదు, బిగ్ బాస్ చెప్పట్లేదు. ఓ చాలా విషయాలు చెప్పేసారు ఆయన. మనలు లోపలికి వెళ్ళి మాట్లాడుకుందని చెప్పి లోపల ఆయన తీసుకెళ్ళి అసలు ఇలా కంప్లైంట్లు చేస్తున్నారు. పవన్ నువ్వు కదా స్టాండింగ్ గిఫ్ట్ అని, ఏమైంది ఏంటి అంటే ఆయన ఏదో
మసిపూసి మారేడుకాయలు చేయాలనుకున్నాడు. సార్ ప్రాబ్లమ్స్ రాకూడదు, కాన్ఫ్లిక్ట్స్ రాకూడదు అని చెప్పి అందరం కలిసి ఒక అవగాహనతో, ఒక ఒప్పందంతో, ఒక సమిష్టి కృషితో, ఒక సకుటుంబ సపరివార సమేత అనే చిత్రంతో ముందుకెళ్ళిపోతుందని ఏదో చెప్తా ఉన్నాడు. అలా వెళ్తే కుదరదు, అవన్నీ పాటించండి, ఓనర్స్కి ప్రివిలేజెస్ ఉన్నాయి, అవి చూసుకోవాలి, టెనెంట్స్కి బాధ్యతలు ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి, అవి పాటించాలని చెప్పారు. సో నెక్స్ట్ వారం నుంచి పాటిస్తారు అనుకుందాం. పాటిస్తే ఏదైనా కొంచెం కొత్తగా ఉంటుందేమో చూడాలి, అంత స్ట్రిక్ట్గా ఉంటారు ఏంటి అని చెప్పి. నెక్స్ట్ నాగార్జున గారు ఒక్కొక్కరిని వాళ్ళు చేసిన తప్పుల్ని ఎండగట్టాలని చూశారు. శ్రీజాని సంచాలకుగా బ్లేమ్ చేయాలని ట్రై చేశారు కానీ బట్ ఎండ్ ఆఫ్ ద డే అమ్మాయి బాగానే డిపెండ్ చేసుకుంది. ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే నేను రైట్ డెసిషన్ ఇచ్చాను కదా సార్ అని. కాకపోతే ఆయన చెప్పేది ఏంటంటే నువ్వు ఎందుకు తుత్తరగా, అంటే బజర్ అంటే ఏంటి, నొక్కి సౌండ్ వస్తేనే బజరు, మరి నువ్వెందుకు ఫస్ట్ ఆవిడ పేరు చెప్పావు, తర్వాత ఎందుకు పేరు మార్చుకుంటే రియలైజ్ అయ్యి మార్చుకుంది. సో నేనైతే నా స్టాండ్ మీద ఉన్నాను కదా సార్ అది అని చెప్తుంది. సరే ఓకే అనుకుంటారు. నెక్స్ట్ ప్రియాని చెప్తారు. ప్రియాని కొద్దిగా ఆవిడ గేమ్ ఏదైతే ఉందో కొద్దిగా ఎక్స్పోజ్ చేశారనమాట. సో అసలు నీవేమో మా ప్రాబ్లం, నీకు ఇస్తే నీకు ఏమైంది ప్రాబ్లం ఏంటంటే, అంటే ఎమోషనల్గా ఉన్నారు సార్, అందరూ ఇన్పుట్స్ ఇచ్చి సంచాలక డిసిషన్లు మార్చుకుంటే నాకు అదేదో ఒక ఓడుందమ్మా గిల్ట్ క్రియేట్ చేసినట్టు అయిందంటే, అది కాదమ్మా వాళ్ళు అంటే వాళ్ళు అంటూ ఉంటారు, నువ్వు ఇంతకుముందు ఇలానే చేసావు, అప్పుడు ఏంటంటే కానీ ఇది ఫ్యామిలీ కదా సార్, అది కంటెంట్ టాస్క్ కెప్టెన్సీ టాస్క్ కాదు కదా సార్, రెండు వేరు వేరు. అంటే ఏదైనా సరే ఏంటమ్మా, నువ్వు సంచాలకుగా ఉన్నప్పుడు మిగతా వాళ్ళు మాట్లాడగానే నేను తనుజ రూల్ పెడితే నువ్వు ఎగ్రీ చేయలేదు కదా, సో వాళ్ళనే వాళ్ళు మాట్లాడతారు. సో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి వాటికి. మీరు కూడా మాట్లాడదంటే చాలా చోట్ల మాట్లాడారు. కప్పలు కదా చెప్పారు, చోటి కప్పు ఒకటి ఉంది, ఆ జార్లోంచి కప్పలన్నీ బయటికి వెళ్ళాక జారి పడిపోతే ఇంకెళ్ళలేము అనుకుంటే చోటి కప్పు అదే అనుకుంటే ట్రై చేసి వెళ్ళిపోతుంది. సో ఇగ్నోర్ ద నాయిస్, దెన్ యూ విల్ గో మూవ్ ఆన్ అన్నట్టు ఏదో చెప్పారన్న, ముందుకు వెళ్తామని చెప్పి. సో ఆడికి ఒక బూస్టప్ లాంటిది ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ మన మాట మన దగ్గర ఒక ఆయుధం అని చెప్పి రాముకి గట్టిగా క్లాస్ పీకారు. ఇది కొంచెం మనం దగ్గరుండి చూడాల్సిన విషయం. రాము ఏంటి పరిస్థితి అని, అంటే నిజంగా ఏమైనా ప్రాబ్లం ఉందా లేదంటే కావాలని చేస్తున్నాడా అని. నాకెందుకో ప్రాబ్లం ఉందనిపిస్తుంది, కావాలని చేస్తున్నాడు. ఆ మాటలు మర్చిపోతున్నాడు. వీడియో వేసి చూపించారు. సో తనుజ దగ్గర తను ఏం మాట్లాడాడు, దాని తర్వాత బయటకు వచ్చాక ఏం మాట్లాడాడు, ఆ డిఫరెన్స్ తెలిసింది. సో అక్కడ ఉన్న ఇమాన్యుల్ క్వశ్చన్ చేశారు. ఇమాన్యుల్ ఇప్పుడు ఏం చెప్తారంటే రాముదే తప్పు సార్ అంటే, మరి నువ్వు అనవసరంగా ఇప్పుడు డెసిషన్ మార్చుకోవాల్సి వచ్చింది కదా రాము కూడా చెప్తారు. రాము అసలు ఏం చెప్పాడంటే 3 విషయాలు చెప్పాడు. లోపల తనుజ గారు సంజనా గారు చెప్పారు, ఫ్లోరా గారు లేరు, బాత్రూంలో ఉన్నారు, ఆవిడకి వద్దు అని. బయట ఏం చెప్పాడు, సంజనా గారు ఏం చెప్పారంటే ఫ్లోరా గారు లేరని మాత్రమే చెప్పాడని చెప్పాడు. ఇక్కడ ఏం చెప్పాడు, అసలు సంజనా గారితో మాట్లాడలేదంట. ఇది హైలైట్. అసలు ఆవిడ అసలు నాతో మాట్లాడలేదన్నది. అంటే నిన్న మొన్న మాట్లాడిన అదే అలా కన్ఫ్యూజ్ అయ్యాను అలా చెప్పేసాను అంటే, నువ్వు ఎక్కడ పడితే అక్కడే కన్ఫ్యూజ్ అవుతున్నావు. ఈవెన్ ఎమ్మెల్యే కూడా చెప్పాడంట, అరే చూసుకో, ఒక మాట మాట్లాడి 2-3 మాటలు మాట్లాడుకో అది అని చెప్పి. కానీ ఎందుకు ఇది అయ్యాడు, తనుజని ఎందుకు తప్పెట్టాడంటే ఆయన అన్నం తింటున్నాడు, ఆ టైంలో అరవటం ఏంటని చెప్పి. ఈవెన్ ఆ వీడియో ఇచ్చినప్పుడు తనుజ గారి గొంతు చూసి తనుజనే భయపడ్డారు, ఏంటి నేను అరిచాను అని చెప్పి ఆవిడే భయపడ్డారు. సో అది రాముది అయితే డెఫినెట్గా తప్పే. నేను ఆ రోజు అదే చెప్పాను. తనుజ గారిది ఎక్కడ తప్పు అంటే అరిచిన దగ్గర కొద్దిగా డౌన్ వాయిస్ చేస్తుంటే అరిచాను. నాగార్జున గారు ఇప్పుడు అదే ఫీడ్బ్యాక్ కదా ఆవిడకి ఇచ్చింది. సో రాము అమాయకంగా ఫేస్ పెట్టి తప్పు చేసేసి అలా అంటే కుదరదు, సో చూసుకో అని చెప్పారు. నేను ఫస్ట్ అంటే ఇమాయిల్ కూడా చెప్పాను, నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ఒకటే మాట్లాడు, చూసుకో అన్నట్టు చెప్పానని చెప్పి నేను చెప్పానని చెప్పాడు. దాని తర్వాత తనుజ గారు అడిగారు అనమాట, సార్ ఇంత డబ్బా సార్ సంజనా గారు లేపేశారు, తనకు అర్థం కావటం లేదు, ఒక మాట పట్టుకున్నా మేము అంటే అదే మాట పట్టుకున్నారు, మేము ప్రేమ చూపించట్లేదు అయ్యి అని చెప్తున్నారు. అది కాదమ్మా, ముందు ఎందుకు ట్రిప్ అయ్యావు, ఎందుకు అరిచావు అంటే, ఇంతకుముందు కూడా ఇలాగే చేశారు సార్, 2 సార్లు అయింది, మళ్ళీ ఇప్పుడు లోపల మళ్ళీ 2-3 సార్లు అడిగిన తర్వాత మళ్ళీ నేను బయటకు వచ్చి అడిగిన తర్వాత ఇలా కాదు అలా అంటే ఎలా సార్ అని చెప్పి, ఆన్ టాప్ ఆఫ్ ఇట్ మళ్ళీ నేనేమో నీకు అసిస్టెంట్ అంటాడు, అసిస్టెంట్ అయితే అసలు ఎందుకు అడుగుతానంటో, ఎందుకు అడగడం, అదే ముందే చెప్పేచ్చు కదా అని. మరి అలా అయితే సంజనా గారు కూడా అరిచారు సార్, పెద్ద కళ్ళు వేసుకొని నా మీద అంటే, ఆవిడ కళ్ళే పెద్దవమ్మ అని చెప్పి. సో నాగార్జున గారు ఏం చెప్పారంటే, అంత కోపడాల్సిన అవసరం ఉందా ఎందుకు, సో సింపుల్గా అడుగుంటే అయిపోయేది కదా, సంజనా గారి దగ్గరికి వచ్చి ఆవిడ ఎందుకు సింపుల్గా అడగల, ఆల్రెడీ ఆవిడ కాఫీ తీసుకున్నారు అని చెప్పి ఆవిడ కోపంగా ఉన్నారు. సంజనా గారు దొరికారు, రాము ఇలా చెప్పగానే సంజనా గారు దొరికారు ఈ విషయంలో వెళ్ళి వాయించేద్దాం అని చెప్పి వచ్చి వాయించాలని ట్రై చేశారు. ఆవిడ రివర్స్లో వాయించేపాటికి ఈయన ఇక్కడ మాట తిప్పేపాటికి ఇంక వెనక్కి వచ్చారు. అది జరిగింది. లేదంటే మామూలుగా వెళ్ళి అసలు అడిగేవాళ్ళు కాదు, ఆవిడకి ఫైట్ లేదు, కాఫీ తిప్పితే అడిగేవాళ్ళు కదా, ఏముంది ఇంకోసారి టీ పెట్టేసాం అయిపోయిందని వెళ్ళిపోయేది ఇష్యూ. సో అలా రాముకి దెబ్బపడింది అనమాట. సో ఆ కాఫీ గురించి సార్ కొంచెం కాఫీ ఉంది, అదేనా తాగుతాను, అదేనా ఉంచుకుంటానంటే ఆ స్టోర్ రూమ్లో పెట్టమన్నారు. ఈ సూపర్ అసలు. సో నెక్స్ట్ బిగ్ బాస్ తీసుకున్న నిర్ణయం, దొంగలున్న జాగ్రత్త అని బోర్డు రెడీ చేశారు. ఆయన కంటికి ఇంకొక దొంగతనం కనిపెడితే బోర్డు వేస్తారని చెప్పి, వావ్ నైస్ అని చెప్పి అందరూ చప్పట్లు కొట్టుకుంటారు. సంజన గారు ఏమో ఫేస్ పట్టేసుకున్నారు అమ్మా అని చెప్పి. నాకు అర్థం కాల ఎందుకు పెట్టేసుకున్నారు, ఇదేనా గేమ్ అనిపించింది, ఇంకోసారి కన్ఫర్మ్ చేసేస్తారు ఇదే గేమ్ అని. సూపర్ అనిపించింది నాకు, ఎందుకంటే వీళ్ళు తీసుకుని దొంగతనాలే జరుగుతున్నాయి ఇంక హౌస్లో. టిట్ ఫర్ టాట్ అన్నట్టు లిప్స్టిక్లు అవి కాఫీలు డబ్బాలు అన్నీ ఇంకా అయ్యా పర్సనల్ ఐటమ్స్ బట్టల్లాగా వెళ్ళిపోయారు మరీ దారుణంగా. అక్కడ బిగ్ బాస్ టీవీ కూడా కావాలంటుంది ఏంది ఇది అని చెప్పి, ఏదో చిన్న తీసుకుని ఏడిపిస్తా ఒక అందంగానే ఏంది ఇది అని చెప్పి ఇంక ఇది రెడీ చేశారనమాట. నెక్స్ట్ లత్కోర్ హరీష్, ఇది కూడా ఒక ఇంపార్టెంట్ టాపిక్, చాలా డిస్కషన్ నడిచింది. నేను సింపుల్గా చెప్తాను చూడండి. హరీష్ ఇక్కడ మనిషిని లత్కోర్ అల్లా, సో ఆ పాయింట్ నేను ఇస్తాను హరీష్కి. సో హరీష్ లత్కోర్ అని మనిషిని అల్లా,
కాకపోతే వాళ్ళు ఏం చెప్తున్నారు అన్నది హరీష్కి అర్థం కావట్లా. అలాగే నాగార్జున గారు కూడా సరిగ్గా చెప్పలేదని నాకు అనిపించింది. కొద్దిగా కన్ఫ్యూజ్డ్గానే ఉన్నారు. అక్కడ ఏం జరిగిందంటే ఏదైతే రీతు ఐటమ్స్ తీసుకెళ్తుందో చాక్లెట్ కానీ ఏవి కానీ మీ లత్కోర్ పనులు అంటే మీ ఇద్దరి మధ్య జరుగుతున్న ఏవైతే పనులు ఉన్నాయో లత్కోర్ పనులు అన్నాడు. అక్కడ ఎప్పుడైతే దీని కరెక్ట్ మీనింగ్ ఎప్పుడు వస్తుంది తెలుసా? ఆ లత్కోర్ అన్నాను సార్ ఏదో వర్డ్ ఉందబ్బా, తప్పుడు పనులు అంటే వెంటనే రియాక్ట్ అయ్యారు. తప్పుడు పనులని మీరు ఎలా చెప్తారని అప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. సో ఇద్దరి మధ్యలో జరుగుతున్న ఒక పనిని అది ఒక వేరే ఇప్పుడు నేను ఏదైనా చేశాను అనుకోండి, నేను ఇప్పుడు మైక్ సరిగ్గా రికార్డ్ చేసుకోకుండా నేను చేశాను, నువ్వు నీ లత్కోర్ పని అన్నారు అనుకోండి, బాగానే ఉంటుంది. కానీ ఒక అబ్బాయి ఒక అమ్మాయి మధ్యలో జరుగుతున్న ఒక విషయాన్ని లత్కోర్ పని అంటే చాలా రాంగ్గా ఉంటుంది, అది బూతే ఖచ్చితంగా. దానికి లత్కోర్ రీప్లేస్ చేసి తప్పుడు పని అంటే మీకు క్లియర్గా మీనింగ్ వచ్చేస్తుంది. అది సో చెప్తుంది ఏంటంటే అప్పుడు పనికి మనుషులకి అందరికీ వస్తుంది. అది ఆయనకు అర్థం కావట్లేదు. నేను మనిషిని అనలేస్తానంటారు, నువ్వు అదన్నా సరే అది మనుషులకు వస్తుంది అని చెప్పి ఆయన చెప్తారు, కానీ ఆయనకు అర్థం కావట్లేదు. సో అదొక పెద్ద డిస్కషన్ నడిచింది. బట్ మ్యాటర్ అయితే ఇది హరీష్ తప్ప అంటే తప్పే, బట్ బాగా సాగదీసి నాగార్జున గారితో డిస్కస్ చేస్తూ ఉన్నాడు. అంత డిస్కషన్ ఏంటి నాకు అర్థం కాలేదు. తప్పని చెప్పి ఒప్పుకుంటే అయిపోయేది. లాస్ట్లో ఒప్పుకున్నారు, దానికి ఒక వీడియో వేశారు, అక్కడ వాళ్ళ రియాక్షన్ కూడా చూపించారు. ప్రియా రియాక్షన్ అదే, ఏంటి అంటే వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న పనుల్ని లత్కోర్ పని అన్నాడని చెప్పి అది డైరెక్ట్గానే ఇండైరెక్ట్గానే మనుషులు కూడా అన్నట్టే, వాళ్ళని కూడా అన్నట్టే. కాబట్టి అక్కడ అతను అన్నదానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, కరెక్ట్గా చెప్పారు ఆ పాయింట్. సో అతను అంటే ఎలా తీసుకుంటున్నాడు ఏంటి, దాన్ని ఏమైనా రెస్పెక్ట్ఫుల్గా తీసుకుంటున్నాడు అది అని చెప్పి సో ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ పాయింట్ అయితే పుట్ ఆన్ చేశారు. మనోడు లాస్ట్కి ఏంటంటే ట్రిగ్గర్ అవుతారు, కొద్దిగా ట్రిగ్గర్ ఆడియన్స్ చేత కూడా చెప్పిస్తారు. అంతా అయిపోయిన తర్వాత ఏమవుతుందంటే హరీష్ సరే తప్పుడు పనులు అనగానే వెంటనే నాకు ఇది వచ్చింది, పవన్ స్టాండ్ తీసుకొని మీరు ఎలా డిసైడ్ చేస్తారు తప్పుడు పనులు అంటే, సరే పక్షపాతంగా బయాస్డ్గా క్లాస్గా పడతారని. పక్షపాతంగా ఇస్తున్నావు అన్నదానికి పక్షపాతంగా చేస్తున్నారు అన్నదానికి లత్కోర్ పనులకి చాలా డిఫరెన్స్ ఉంది. ఆయనకి అది కూడా అర్థం కాలేదు. ఇంక దాన్ని సాగదీయటం వదిలేశారు. కానీ పక్షపాత పనులు చేస్తున్నారంటే వేరే విషయం, పక్షపాతంగా డెసిషన్ వేరే, వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న పనులు వేరే. బట్ క్లాస్గా పెడతారని చెప్పి అదేదో పెద్ద ఇదిలా వేశారనమాట దాన్ని. సరే నాగార్జున గారు నువ్వు చూసుకో, లేదంటే రెస్పెక్ట్ పోద్ది, నిన్ను లత్కోర్ హరీష్ అంటే నువ్వు ఊరుకో కదా అని చెప్పి ఆయన లేదు సార్ నేను మనుషులను అనలేదు సార్ పనులే అన్నాను సార్ అంటాడు. కానీ ఆ పనులు ఎక్కడ జరుగుతుందని నువ్వు కరెక్ట్గా అర్థం చేసుకోవట్లేదు. ఒక అమ్మాయికి మధ్య జరిగే పని నువ్వు లత్కోర్ పని అంటున్నావు, అది నీకు అర్థం కావట్లేదు, అక్కడ చాలా జరుగుతున్నాయి కాబట్టి. సో ఆయనకి మొత్తానికి అర్థమైందని అనుకుంటాం. సరే సార్కి అర్థమైందని అనుకుందాం, మళ్ళీ ఆయన అన్నది కూడా ఎలా వెళ్తుంది ఏంటి మరి. నెక్స్ట్ నాగార్జున గారు కడివెత్తికొచ్చింది కన్ని పిల్ల అని చెప్పి ఏదో పాట పాడి, అదే ఆవిడ నాన్నగారి పాట ఉందని చెప్పి ఏడుస్తున్నావు అని చెప్పి రీతిని లేపారు. దానివల్ల ఏంటంటే నీకు ఫోకస్ పోతుంది. నీకు లక్ లేదని ఎందుకు అనుకుంటున్నావు? నీకు బ్లాక్ సీ వచ్చింది, అది లక్ కాదా? నీకు 4 బాల్ వచ్చినాయి, అది లక్ కాదా? సో అదంతా లక్కే. నువ్వు వీలైపోయావు, ఎందుకంటే అక్కడ నువ్వు ట్రిగ్గర్ అయిపోయావు, ఎమోషన్ అయిపోయావు, అందువల్ల నీకున్న హైట్కి నువ్వు ఈజీగా వేయగలవు. సో కొద్దిగా బాగా బూస్ట్ ఇచ్చారనమాట. ఇక్కడ శ్రీజాన్ ఎందుకు లాగా నాకు అర్థం కాలేదు, మరి ఏదో నాకు కట్ అయింది అక్కడ కట్ అయింది తెలియదు. కానీ నువ్వు మాట్లాడి రికార్డ్ చేసి 2 వారాలు వినిపిస్తారంటే అందరూ మేల్కొని ఉంటారు సార్ అంటే అందరికీ కాదు నీకు ఒక్కదానికి వినిపిస్తారని చెప్పి ఆయన కొంచెం ఆడబట్టించారు. సో హార్డ్ వర్క్, ఫోకస్, ఇంటెలిజెన్స్, కామ్ ఇవన్నీ మెయింటైన్ చేస్తాను మనం గెలుస్తాం, నాట్ ఓన్లీ లక్, ఇవన్నీ ఉండాలని చెప్పారు. నెక్స్ట్ ఫ్లోరాన్ చూడి ఎంత కామ్గా వేసుకుందో అయ్యి అని చెప్పి సో ఆవిడ కొంచెం పొగిడారు అనమాట. ఎంజాయ్ చేసింది, వేసింది, ఈజీగా అయింది. శ్రీజ హెల్ప్ చేసింది అనుకో, అది ఒక లక్ ఫ్యాక్టర్ అంతే. నెక్స్ట్ కళ్యాణ్ గురించి ఏం చెప్పారండి నాగార్జున గారు, ఇక్కడ మనం కొంచెం మాట్లాడుకోవాలి, ఇది మాత్రం స్కిప్ చేయమాకండి. కామనర్స్ 4 వచ్చి నీకేం చెప్పారంటే కనిపించడం లేదని చెప్పారు సార్, యాక్టివ్గా లేవని చెప్పారు సార్. అంటే నాగార్జున గారు కనిపించడం అంటే చేతులు పట్టుకొని కబుర్లు చెప్పడం కాదు, ప్లే ద గేమ్ అని అన్నారు. సో ఎవరైతే ఈ అమ్మాయిలు ఈ యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో అలాగనమాట. అయితే నేను ఇక్కడ విషయం చెప్తాను చూడండి, ఇది నేను పర్టికులర్గా ఎవరో ఒక రివ్యూర్ అన్నారని చెప్పి వాళ్ళకి ఏదో నేను కౌంటర్ ఇస్తున్నట్టు కాదు, ముందే చెప్తున్నా, మళ్ళీ మా మధ్యలో అలాంటి గొడవలు తీసుకురాదు. ఆడియన్స్ చాలామంది ఏదో ఇంటర్వ్యూ వచ్చింది, ఆ ఇంటర్వ్యూ చూసి పంపిస్తా, అయ్యో పాపం బసివాడు, పాపం పేదవాడు అని చెప్పి ఒక సింపతిని జనరేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. నేనేమంటానంటే బిగ్ బాస్ హౌస్లో కుల, మత, ప్రాంత, వర్ణ, ఆర్థిక ఇలాంటి స్థితిగతులకి తావులేదు. అక్కడికి వచ్చినోడు ఏ కులమోడైనా, ఏ మతమోడైనా, ఏ ప్రాంతమోడైనా, వాడు ఏ రంగు ఉన్నా ఏంటి, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా, వాళ్ళు మాట్లాడే భాష ఏదైనా, హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళందరూ మనకి ఈక్వలే. మనం చూడాల్సింది ఒకటే, వాళ్ళు హౌస్లో ఎలా ఉన్నారు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, వాళ్ళ పర్సనాలిటీ ఎలా ఉంది, వాళ్ళ టాస్క్లు ఎలా ఆడుతున్నారు, వాళ్ళు ఎదుటి వాళ్ళతో ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, ఇవే ఆస్పెక్ట్స్ మనకి. బయట వాడంత తోపు, వాడంత పెద్ద సెలబ్రిటీ, లేదంటే వాడు కామనరు, అయ్యో పాపం వాడు ఇది ఎందుకయ్యి. నిజంగా మీకు అలాంటిది ఏదైనా ఉంటే, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు బాగాలేదు అనుకుంటే, మనం హెల్ప్ చేయాలనుకుంటే మీరు స్టార్ట్ చేయండి, నా వంతు సహాయం నేను చేస్తాను, అలా చేయండి. దాన్ని తీసుకొచ్చి గేమ్కి ముడిపెట్టి అరే
వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పి పాపం అని చెప్పి దానికి ఒక సింపతి జనరేట్ చేసి దాన్ని ఓట్స్గా మలచాలని మాత్రం చూడకండి. అలా చేయటం వల్ల ఏంటంటే పక్కనోడికి అన్యాయం చేసినట్టు. వాళ్ళు సెలబ్రేట్ అవ్వటం వల్ల అన్యాయం కదా. ఇప్పుడు శ్రీజ కామనర్ కదా, శ్రీజకి అన్యాయం చేసినట్ట. వాళ్ళని వెల్ సెటిల్డ్ బార్ ఇచ్చా కాదు కదా. మోర్ ఓవర్ వీటన్నిటికన్నా ఇంకో పాయింట్ చెప్తాను. కళ్యాణ్కి తెలియదా వాళ్ళ స్థితిగతులు? కళ్యాణ్కి తెలియదా తన మీద ఉన్న బాధ్యతలు? కళ్యాణ్కి తెలియదా తనకున్న గోల్స్? తెలుసు కదా, తనకు తెలుసు, తను చూసుకుంటాడు. మనకెందుకు బయట పరిస్థితులు ఇవన్నీ? మనం తీసుకోకూడదు వాటిని తీసుకొని దాన్ని ట్రెండ్ చేస్తా, లేదంటే దాన్ని మా పాయింట్లు పెట్టి అనుకోవచ్చు. మనం చూడంగానే మనకు అనిపిస్తుంది. నాకు అనిపించింది చూడంగానే అయ్యో పాపం అని అనిపించింది. కానీ నన్ను దీన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రజెంట్ చేశాను అనుకోండి, గేమ్లో లేని విషయాలు. గేమ్లో పాపం అనిపిస్తే ఒకటి, అరే గేమ్లో పాపం అంటే ఒకటి, బయట పరిస్థితి తీసుకొచ్చి పెడితే అది కరెక్ట్ కాదు. నేనైతే అస్సలు చేయకూడదు. మీకు కూడా అలా అనిపిస్తే అది కరెక్ట్ కాదు. మీరు దాన్ని పెట్టుకొని మీరు ఓటేస్తాము అంటే రే ఇది ఎలా అవుతుంది? ఆ కామనర్ అని, ఆయన పేదోడు అని చెప్పి అలా ఓటేస్తామంటే ఇది కరెక్టేనా? ఇప్పుడు ఆయనకి మీరు ఇప్పుడు దేవుడు అవుతారు, పక్కన వాళ్ళకి మీరు దయ్యమేగా, వాళ్ళకి అన్యాయం చేసినట్టేగా. మీరు ఇలా ఓటేస్తాడు, కష్టపడాడి వాడు ఏం చేయాలా? ప్రతి దాంట్లోనూ ఇంకా ఇలాగే వెళ్తాము అంటే కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మన బయట సొసైటీలోనూ 100 ఉన్నాయి. జాబుల్లో రిజర్వేషన్ అని, ఇయ్యను టాలెంట్ ఉన్నాడు, గుర్తింపు రావట్లేదనో చాలా అంటే చాలా కన్ఫ్యూజ్గా ఉన్నాం. ఈ బిగ్ బాస్ హౌస్లైనా సరే అందరిని ఈక్వల్గా చూద్దాం, ఈక్వల్ దృష్టితో చూద్దాం. అంటే మనకన్నా బాగా వాళ్ళకి తెలుసు వాళ్ళ పరిస్థితులు ఏంటో, వాళ్ళు ఎలా ఆడాలి, ఏం చేయాలి, ఏం సాధించాలనుకుంటున్నారు వాళ్ళు చూడాలి. వాళ్ళ పోరాట పట్టిన చూపించాలి, మనల్ని ఇంప్రెస్ చేయాలి. అదేమీ లేకుండా ఇవి తీసుకొచ్చి పెట్టి ఇలా అంటే మాత్రం అది ఏమాత్రం కరెక్ట్ కాదు. అది ఎవరు పెట్టినా కరెక్ట్ కాదు. నేను ఆడియన్స్కి ముందు చెప్తాను, మీరు అలాంటివి చూస్తే అయ్యో పాపం అనుకోండి, కానీ దాన్ని ఎక్కించుకోవద్దు. అది కరెక్ట్ కాదు. నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చాలా క్రిస్టల్గా చెప్పాను. చాలామంది మెసేజ్ చేశారు ఇది, సో అందుకోసం అడ్రస్ చేశాను. ఇంకొక వేరే ఉద్దేశాలు అయితే మాత్రం ఏమీ లేవు. ఎవరు టార్గెట్ కాదు. నేను ఎవరి కోసం స్పెసిఫిక్గా చెప్పలేదు, ముందే చెప్తాను. ఈసారి నేను అలాంటివన్నీ చెప్పుకోవాలి. సో నాగార్జున గారు దివ్య నవ్విద్దు అనమాట. ఎందుకు నవ్వుతున్నాం అంటే దివ్య ఇక్కడ ఒకటి చెప్తుంది, నాగార్జున గారు ఇంకోలా అర్థం చేసుకున్నారేమో నాకు అనిపించింది. దివ్య నెగిటివ్ వేలో చెప్పాలనుకుంది, నాగార్జున గారు దాన్ని ఎమోషనల్గా మార్చారనిపించింది. నేను బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చాను సార్, ఎలా పోర్ట్రే అవుతుంది చూసుకోండి అని చెప్పి. ఏమో అని భయపడి ఆపేస్తారేమో అనుకున్నా. ఆ రోజైతే మొహాలు మాడిపోయినాయి, ఆ రోజు ఆపేశారు. కానీ మళ్ళీ పొద్దున్న లేగానే సేమ్ అలాగే స్టార్ట్ అయింది. వాళ్ళకి ట్రాక్కి సంబంధం లేదు అని చెప్పి అబ్జర్వ్ చేశాను. సో మా బాండ్ ఇంతే అని చెప్పి కనీసం నా దగ్గరికి జస్టిఫై చేయలేదు అని నెగిటివ్లో చెప్తున్నారు. వాళ్ళ ట్రాక్లో వెళ్తుందంటే వెళ్ళండి అని చెప్పి, అలాగే మా బాండ్ అది కాదు, మా బాండ్ ఇది కూడా జస్టిఫై చేయలేదు. సో కావాలని ఇలా చేస్తున్నారంటే ఆవిడ చెప్పింది, నాకు అలా అర్థమైంది. కానీ నాగార్జున గారు ఏమంటారు, దివ్య ఇప్పుడైనా అర్థమైందా ఎమోషన్స్ అంత రీలో అని చెప్పి దాన్ని ఏదో జస్టిఫై చేసినట్టు ఉంది. అంటే దాన్ని వాళ్ళు బ్రేక్ చేయాలనుకోవట్లే వాళ్ళ బాండ్స్ నేవి. అది ట్రయాంగిల్ అయినా రెక్టాంగిల్ అయినా ఇంకోటైనా వాళ్ళు బ్రేక్ చేయాలనుకోవట్లే, ఎంకరేజ్ చేసినట్టే ఉంది. ఎందుకంటే వాళ్ళకి అది కావాలబ్బా. కానీ వీళ్ళకి అర్థం అవ్వాలి కదా, ఇందులో పడితే మనకు బయట బ్యాండ్ బజా బరాత్ అయిపోద్దని. తెలీదా? ఇదేనా ఫస్ట్ టైమా? ఎన్ని చూసాం సీజన్ 2లో చిన్న హగ్గు ఆ తనీషుని ఇంకొక అమ్మాయి హగ్గు చేసుకుంటే అది ఎంత వైరల్ అయిపోయిందో. సీజన్ 5 రచ్చరంబోలా తెలియద్దా మనకి? సరే, నాగార్జున గారు ఇండైరెక్ట్గా చెప్పారు, ఈ చేతులు పట్టుకోవడం ఈ అన్నిటి కోసం. ఇంకా మనోడు ఏం చేస్తాడు అనేది ఆయన మీద డిపెండ్ అయి ఉంటుంది. అందులోంచి బయటకు వచ్చి ఆడతాడా, వెల్ అండ్ గుడ్, సపోర్ట్ చేయండి, ఓట్లు వేయండి, ఏదైనా చేయండి. కానీ ఇలాంటివి మాత్రం బయట ఫ్యాక్టర్స్ తీసుకొచ్చి లోపల అంటించద్దు. అది నా రిక్వెస్ట్ అంతే. నాగార్జున కళ్యాణ్ కనిపించేలా ఆడు, లేదంటే ఇక్కడ కనబడతామని ఇంకో ఎక్కడ కనపడమని ఇది చెప్పారన్నమాట. నెక్స్ట్ హరీష్ కంప్లైంట్ రైజ్ చేయడానికి నుంచున్నాడు. సార్ నాకు చేయి బాగాలపైన నేను చేశాను సార్, స్టాండర్డ్ మెయింటైన్ చేశాను, హైజీన్ మెయింటైన్ చేశాను, అక్కడ ఎవరు అబ్జెక్షన్ చేయలేదు, నీట్గా చేశాను, ప్రేమ మమకారం ఆప్యాయత అభిరుచి ఉప్పు కారం మసాలాలు పప్పు దినుసులు అన్నీ వేసేసాను సార్. ఆయన వీళ్ళకి విశ్వాసం వేస్తారంటే ఉప్పు అయినా తక్కువ వేసి ఉంటారు. సో స్టాండ్ తీసుకోలేదు అంటే నువ్వు మొదటి నుంచి ఇదే చెప్తున్నా, నా కోసం స్టాండ్ తీసుకోవట్లేదని. అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ స్టాండ్ నీకు అదే నా స్టాండ్ తీసుకోవట్లేదు అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ స్టాండ్ కేవలం నీ కోసం మాత్రమే తీసుకోవట్లా. ఇక్కడ నువ్వు వాళ్ళు గెలుచుకోవాలి, మనసు గెలుచుకుంటే ఆ స్టాండ్ తీసుకుంటారు. ఈ నీడ్ టు విన్, ఆడియన్స్ని గెలుచుకోవాలి, నన్ను గెలుచుకోవాలి, అక్కడ ఉన్న కంటెస్టెంట్స్ గెలుచుకోవాలంటే సార్ నేను ఆడియన్స్ని గెలుచుకోవాలి సార్, అది గెలుచుకుంటాను సార్ అన్నాడు. సరే నీకు ఇక్కడ ఒక రియాలిటీ చెక్ ఇస్తాను, అక్కడ ఉన్న ఆడియన్స్ అయితే ఎవరైనా మీ మనసు గెలుచుకున్నారంటే అక్కడ ఎవరు చేతులు ఎత్తలా, పోయిందిగా పరువు అంతా. ఎందుకు ఏదో చేద్దాం అనేసి ఇంకోటి ఏదో అయ్యింది. నెక్స్ట్ సంజన గారు, సార్ నేను చేసే నాటి విషయాలన్నీ వ్యాంపుగా పోతుందా సార్, అంటే ఏమైనా నెగిటివ్గా, అంటే నేను వెళ్ళవుతున్నాను సార్, ఒకసారి ఆడియన్స్ ఒపీనియన్ తీసుకోండి సార్ అని చెప్పి, ఆడియన్స్ని అడగండి సార్ అని చెప్పి అనగానే ఆయన నవ్వుతా ఉన్నాను అనమాట. నీకోసం ఒకవేళ నేను నెగిటివ్ అయితే వీళ్ళందరూ ఇంత సాక్రిఫైజులు చేస్తారా అమ్మ అంటే, సార్ నేను నాటీగా ఉండొచ్చు కదా సార్ అని. నాకేం అర్థమైందంటే ఓకే వీడి దగ్గర ఒకటే ప్లాన్, దొంగతనాలు చేయటం, అదే నాటీనెస్, అంతే, అంతకుమించి చేయలేదు. నాగార్జున గారు నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో అలా ఉండు,
అండ్ ఆడియన్స్ మనసులు గెలుచుకో. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి అంటే బోర్డు రెడీ. ఎంత బోర్డు సార్? పెద్ద బోర్డు కాదు సార్, చిన్న బోర్డు పెట్టండి అంటే తను ఓకే. కానీ ఆవిడకి అర్థమైంది అంటే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది డైరెక్ట్గా, ఏం సంజయ్ గారు మీరు దొంగతనం చేశారు, బోర్డు ఇంకోటి వేసుకోండి అని చెప్పి అని అనుకుంటున్నాను నేను. మళ్ళీ కెప్టెన్ మీద వదిలేస్తే నేనేం చేయలేను, ఇంకా చిన్న సైజు బోర్డు పెట్టండి అని చెప్పి, లేదంటే ఏం చేయకపోతే బోర్ కొడుతుంది సార్ అని చెప్పి ఏదో చెప్తా ఉన్నారు. నెక్స్ట్ ఒక స్పాన్సర్ టాస్క్ జరిగింది మాజాది. నిన్న మొన్న అనుకున్నాం మజా రావట్లేదు, అది వెళ్ళిపోతే మజా ఉండదంటే అవును మన హౌస్లో మజా లేదు, థమ్స్అప్ ఉందని అనుకున్నాం. ఈరోజు మజా కూడా వచ్చేసింది. ఇది యాదృచ్ఛికం. సరే రేపు కలుద్దాం అన్నారు ఆయన. సో ఆవిడేమో ఫుడ్ మార్చమంది, ఇంకా ఇట్ డజంట్ మ్యాటర్, మనకు నచ్చింది తినొచ్చు ఎనీవే. సో అదనమాట సంగతి. ప్రియా గారు మాత్రం ఎక్కెక్కెక్కెక్కే ఇచ్చారంట. ఇది ఇందాక చెప్పాలో తెలియదు, ఎందుకంటే రిపీటెడ్గా చెప్తే ఐఎమ్ సారీ. ఇందాక వీడియోకి ఇప్పుడు వీడియోకి నేను కొద్దిగా కన్ఫ్యూజన్ ఉండొచ్చు. సో బాగా అసలు ఎలిమినేషన్ అసలు తీసుకోలేకపోయారంట. చాలా చాలా అంటే చాలా అసలు నెక్స్ట్ లెవెల్ బాధపడ్డారంట. ఈవెన్ బజ్లో కూర్చోబెడితే శివాజీ అన్న ముందు ఒక 2 నిమిషాలు వెయిట్ చేసిందంట. శివాజీ అన్న అయ్యో అనుకొని పక్కకి వెళ్ళిపోయారంట. బజ్ ఇంటర్వ్యూ ఓకే బాగానే వచ్చింది అనుకున్నారు. ఆయన ఇంకేం చేస్తారు, ఏడుస్తాం అంటే ఇంకేం చేస్తాం అంటూ ఉంటారు ఆయన. సో ఇంకేం చేస్తారు ఆయన మాత్రం. సో లెట్స్ సీ ఎలా ఉంటుంది ఏంటో బజ్ ఇంటర్వ్యూ. అంతే. రేపు ఉదయం సండే ఎపిసోడ్లో చాలా జరిగినాయి. డెమోన్ కెప్టెన్ అయ్యాడు, ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. అది కుదిరితే రేపు దాని అప్డేట్స్, మీ అభిప్రాయాన్ని తీసుకొని అప్డేట్స్ చెప్పాలి, దాన్ని ఇన్స్టాగ్రామ్లో ఒక పోల్ పెట్టి దాని వీడియో చేస్తాను. అదర్వైజ్ ఒక స్పెషల్ అనాలిసిస్ వీడియో చేస్తాను. అంతే. సారీ ఫర్ ద డిలే, నాకు బొక్కబడింది, ఏం చేయలేను. ఇది ఆల్మోస్ట్ 2 hours నుంచి నుంచొని ఉన్నా, కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, బయటికి వెళ్ళి కూడా తిరిగి వచ్చాను కొద్దిగా. అదనమాట సంగతి. గుడ్ నైట్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ న్యూస్.